వల్ల భారతీయ జనతా పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. నేను చెప్పడానికి ఇష్టపడక నేను మీరు అడుగుతున్న ప్రశ్న దాటిస్తున్నాను. అని మిమ్మల్ని ఎదుర్కొని నిలిచినట్టు ఎవడన్నా కనపడితే ప్రజలంతా వాడు వెనకాల పోలరైజ్ అవుతారని చెప్పడానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే 1500 ఓట్లకే ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఓటుతోటి అనేక మంది ముఖ్యమంత్రులు అయింది. మొన్న గెలుపంతా కూడా వీళ్ళ అరాచకంతో జరిగిందంట. గెలవకపోతే చచ్చిపోతామని భయపడి గెలిచిర్రు వాళ్ళు. నిజంగా అంత కోపం ఉందా మీకు కేసీఆర్ గారి మీద? యూ హ్యావ్ ఎ నెగటివ్ అటిట్యూడ్ అగెన్స్ట్ మీ. నేను ఎన్ని చెప్పినా నేను రావణాసురుడు లాగానే మీకు కనబడుతుంటే నేను రామున్నాను, నేను ఎట్లా నిరూపించుకోగలుగుతాను మీకు? కేంద్రం పూర్తిగా సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్తున్నారు. నా మాట తీరు ఎట్లుంటుంది కాబట్టి మీరు కూడా భరించాలి. కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి మీరు అధికారంలో ఉండే కర్ణాటకలో మాత్రం భద్రా ప్రాజెక్ట్కి ఆ దిశగా అడుగులు వేస్తుంది. వాళ్ళ దేనికోసం వచ్చింది అది ఓకే. మీరు చేస్తే రాజకీయం, మేము చేస్తే ఇంకొకటి. అంటే మీరు రాజకీయం చేస్తారు ఒప్పుకోండి. కానీ రాజకీయ పార్టీలు రాజకీయం చేయకపోతే సన్యాసులా? మీరు ఒకేళ్ళు ఇట్లా చూపెడితే నేను 4 ఏళ్ళు నేను చూపిస్తున్న స్వప్న అని చెప్తా ఉన్నాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కేంద్రంలో అన్ని అంబానీకి అదానీకి కట్టబెడుతున్నారని పదే జరుగుతుంటే అది ఎటువంటి ఇంబ్యాలెన్స్కి దారి తీస్తుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయంటారు రఘునందన్ రావు? 100% సంపద కొంతమంది వ్యక్తుల మధ్యలో కేంద్రీకృతం అవడాన్ని నేను వ్యక్తిగా వ్యతిరేకిస్తాను, ఎమ్మెల్యేగా కూడా వ్యతిరేకిస్తాను. మొత్తం కంట్రోల్ కేంద్రం దగ్గర పెట్టుకుని డిక్టేషన్ ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలకనే మీరు రాజకీయ నాయకులాగా చెప్పకుండ్రి. యూ ఆస్క్ మీ ఏ స్ట్రైట్ క్వశ్చన్. Where center is ruling the state's powers? The center is deciding, ruling కాదు. Deciding and telling states to fall in line. Then what is your problem with center? మరి అదే గోమాతని పక్క రాష్ట్రాల్లో మీ నాయకులు ఎవరన్నా తినొచ్చు అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగానే కన్సిడర్ చేయమని చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దిక్కు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఏ వర్గం చెప్పండి ఫస్ట్? అసలు బండి సంజయ్ గారి వర్గమా, కిషన్ రెడ్డి గారి వర్గమా? చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలోనే డైవర్సిటీ కనబడుతుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఇంకొక అమ్మాయిని నాకు స్వప్నలాగా ఉన్న అమ్మాయిని చూపెట్టండి. అంటే నన్ను పిక్చర్లోకి తీసుకురాక. అండ్ ఈ టైంలో మీ రాజా సింగ్ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి మీరు వాళ్ళని వీళ్ళని వెనకేసుకొస్తారా, మీ నాయకుడిని వెనకేసుకొస్తారా? లేదా మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడారు? మీరు ఖండించరా సార్ ఒక తప్పు జరిగితే? దానికి నేను డెఫినెట్గా బాధ్యత తీసుకుంటాను, నేనే సమాధానం. నాగార్జున సాగర్లో మీ పరిస్థితి ఏమిటి చెప్పండి. ఎందుకు పోయి 5 నెలల రోజుల నుంచి అక్కడ పనిచేస్తుంది టీఆర్ఎస్ పార్టీ? వాళ్ళకి అర్థమైంది. మీరు వాస్తవంగా గుండెల మీద చేసి చెప్పండి. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఆర్ యూ సీరియస్? తిరుపతి, నాగార్జున సాగర్ ఈ రెండు చూద్దాం. రెండు గెలుస్తాం. లేదు ఆలయాల ఎజెండా మాట వస్తే గుళ్ళు, గోపురాలు, ఈ బొట్లు ఇవి పట్టుకుంటారు. మీరు గుడికి పోరా? డెఫినెట్ గా పోతాను. మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? ఒక్క హిందువుని నాకు ఏ విధమైన భేషజం చేసి చెప్పకూడదు. ఏమంటున్నాం మిమ్మల్ని? మీకు నచ్చింది బొట్టు పెట్టుకున్నారు, మీకు నచ్చలేదు గాజులు తీసేసారు, దానికి నేనేం చేస్తా? మీకు మీరు మేధావి అనుకుంటే కాదు స్వప్న, నువ్వు మేధావి కాదు అని చెప్తా. నేను ఒక్క ప్రశ్న అడుగు, నన్ను సూటిగా అని అడుగుతున్నా. మీరు ఒక చిన్న రిక్వెస్ట్, తిరిగి వెళ్ళాలని ఒక ఆలోచన వస్తుంది. ఎప్పటికైనా బదులు అయితే తీసుకుంటాం. బదులు అంటే ఏం చెప్తారు? సార్కి తెలుసు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. వకీల్ సాబ్కి ఆ వకీల్ సాబ్ కలిసి వస్తారా? వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఆన్ ఐ డ్రీమ్. రాజకీయాల్లో చాలా కష్టపడి నిలదొక్కుని పట్టుదలతో ముందుకొచ్చిన నాయకులు చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. అటువంటి నాయకుల కోవకి చెందిన వారే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. పార్టీకి అతీతంగా ఆయనకంటూ ఒక యునీక్ ఐడెంటిటీ ఉంది. వృత్తిపరంగా ఆయన వకీల్ సాబ్ అన్న విషయం తెలిసిందే. సో ఈ వకీల్ సాబ్తో ఇవాల్టి క్యాండిడ్ కాన్వర్జేషన్ భారతీయ జనతా పార్టీ ఉనికి ఏమిటి, తెలంగాణ రాష్ట్రంలో ఏ దిశగా ముందుకు పోబోతోంది, ఆయన నియోజకవర్గంలో ఆయన చేయబోతున్న పనులు ఏమిటి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. రఘునందన్ రావు గారు నమస్కారం అండి. వకీల్ సాబ్ నమస్కారం అనాలి, లేదు జై శ్రీరామ్ అనాలా మీతోని? మీరేమంటారు? జై శ్రీరామ్ అంటారా పలకరించినప్పుడు? అదే కొత్తగా వచ్చిన అలవాట, ముందు నుంచి లాంగ్ బ్యాక్ నుంచి అలవాటు ఉంది మీకైతే? బాగా దైవభక్తి అయితే అది కుటుంబం నుంచి వచ్చినటువంటి హెరిడిటరీ వచ్చేటువంటి కొన్ని లక్షణాల్లో సనాతన హిందూ సాంప్రదాయం కలిగినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి క్వైట్ న్యాచురల్ ఇట్ కంటిన్యూస్. ఎట్లా నుంచి అట్లే పెరిగాం కదా. అట్లే పెరిగారా? అట్లే పెరిగాం, అట్లే వస్తాం. కానీ మీకు ఎందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే మీరు ఎంత బొట్టు పెట్టుకున్నా మీకు ఒక సెక్యులర్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ మీ వాళ్ళే అన్నట్టు ఒక మిమ్మల్ని బీజేపీగా ప్రపంచం చూడదు అనేది వాస్తవం కాదా? బొట్టు పెట్టుకున్నామా, హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నామా, సెక్యులరిజానికి సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి అంశాలు మనుషులు ఉండేటువంటి మనోగతం మారుతూ ఉంటుంది మేడం. పార్టీలు మారినాం కాబట్టి మనకంటూ సిద్ధాంతం మారిందని నేను చెప్పను, కానీ
ఐడియాలజీలో ఇప్పుడు చిన్నప్పుడు జనరల్గా ఏ హిందూ కుటుంబమైనా ప్రాక్టీసెస్ పొద్దున్న లేస్తే గుడికోవడం, వారానికి ఒకసారి గుడికోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఆ ట్రెడిషన్లో పోతూ ఉంటాం. అన్లెస్ అని అంటే యూ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఒపీనియన్. ఎదుగుతూ వస్తున్న పరిణామ క్రమంలో మీకు ఏమైనా సిద్ధాంతాలు మారితే చెప్పలేం, కానీ ఇన్నర్ హార్ట్ లోపల ఎవరైనా హిందూ హిందూ అనే చెప్పుకుంటాడు. పొలిటికల్ అవసరాల కోసం చెప్పుకోవడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ పార్టీలో ఉంటుంది నేను హిందూని కాదని చెప్పేవాళ్ళని చెప్పానండి. ఎవరో ఒకరిద్దరు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నేను ఇది కాదు అది కాదని చెప్తారు. కానీ ఈ దేశంలో ఉన్న 180% మంది హిందువులని చెప్పుకుంటారు ఓపెన్గా, నాకున్నటువంటి అవగాహన మేరకి. కొంతమంది అతి చేసుకొని ఎక్స్పోజర్ కోసం చేసుకునేటోళ్ళు, తప్పుడు వ్యాఖ్యానాలు చేసేటోళ్ళు, కావాలని బొట్టు తీసేసి గాజులు తీసేసి మేము తాళి పెట్టుకోము, మేము హిందువులం కాదు అనే రకంగా, లేదా అధునాతన భావాలు ఉన్నాయని చెప్పదలుచుకుంటే అదంతా యాక్టింగ్ అనుకుంటాను తప్ప, బట్ ఐ డోంట్ ఫీల్ అది వాళ్ళ ఇన్నర్ హార్ట్కి వచ్చిందని నేను అనుకోరు. యాక్టింగ్ కోసం చేస్తున్నారంట, జనాల కోసం అంతే. దే వాంట్ సమ్ ఐడెంటిటీ, దే వాంట్ సమ్ ఎక్స్పోజర్, దానికోసం అది చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది సార్ రాజకీయ జీవితం? ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు స్టార్, ఒక టైంలో స్టార్ అయిపోయారు బీజేపీకి. మీ వల్ల భారతీయ జనతా పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగానే చాలా పెద్ద ఇమేజ్ ఉంది మేడం. అనేక మంది త్యాగదనులు త్యాగం చేసి 3 దశాబ్దాలు కష్టపడి, ముఖ్యంగా తెలంగాణ లాంటి బెల్ట్లో మీకు తెలుసు వామపక్ష ఉద్యమాలు, నక్సల్స్, తీవ్రవాద సంస్థలు అనేకం ఈ గడ్డ మీద పనిచేస్తున్నప్పుడు, అది లెఫ్ట్ ఇది రైట్ అయినప్పుడు మీకు తెలుసు ఆ పార్టీలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుకుంటే ఊర్లలో దాకా చాలా చోట్ల ఫైరింగ్ చేశారు. బీజేపీ అంటే, ఏబీపీ అంటే, కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళు అనేక మందిని అనేక దఫాలుగా ఫైరింగ్ చేసిన 3 దశాబ్దాలుగా ఎంత వామపక్ష తీవ్రవాదం బలంగా ఉందో ఈ ఏరియాలో, అంతే గొప్పగా భారతీయ జనతా పార్టీకి కూడా మూలాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి. మీరు ఏ ఊరికి పోండి, ఎంత గట్టిగా నక్సల్స్ మూమెంట్ ఉంటుందో అంతే గట్టిగా సంఘ శాఖలు కానీ, సంఘానికి సంబంధించిన మూలాలు కానీ కనబడతాయి మీకు. ఏ ఊరికన్నా రండి మీరు, బోత్ యూ కెన్ సీ ఇన్ తెలంగాణ విలేజ్. అటు తుపాకులు పట్టుకున్న వాళ్ళు కనబడతారు, ఇటు మీరన్నా బొట్టు పెట్టుకొని హిందుత్వ భావజాలం కోసం పనిచేసే వాళ్ళు కనబడతారు ప్రతి విలేజ్. సో దీస్ 2 ఆర్ దేర్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. సో అంటే బట్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దుబ్బాక ఎలక్షన్ తర్వాత ఇంకా నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చేసింది, అసలు ప్రభుత్వం కూలిపోతుంది అన్నంత వరకు మీరు కూడా అన్నారు. నా నోట్లోంచి మీరు అట్లాంటి పదాలు, తొందరపాటు పదాలు వినుండరు. బట్ రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది స్వప్న గారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారికి ఏం జరిగింది ఏడాది తిరిగే లోపు అనేది మీరు చూసిండ్రు. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ లోపల మీరు చూస్తే స్వప్న గారు, నాకు ఎదురు లేదు అని అనుకున్నటువంటి అనేక మంది పొలిటికల్ లీడర్స్ స్వయంకృత అపరాధంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2-3 పేర్లు చెప్పండి. ఎన్టీ రామారావు గారు కూడా అంతే కదా. నేను అని అనుకున్న మరుక్షణం ఎన్టీ రామారావు గారి పరిస్థితి ఏమైందో మీరు చూసిండ్రు. ఏం చరిష్మా లేనటువంటి చాలామంది వచ్చి ఆ పార్టీని టేక్ ఓవర్ చేశారు. తర్వాత కష్టపడ్డారు, పనిచేస్తామని చెప్పినారు, ఏదో చెప్పుకున్నారు, 100 కారణాలు చెప్పుకున్నారు. బట్ ఒరిజినల్గా తెలుగుదేశం స్టార్టెడ్ బై ఎన్టీ రామారావు గారు. అట్లా స్వయంకృత అపరాధాల్లో ఇలా టీఆర్ఎస్ కూడా చేరుకుంటా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళందరినీ ఒకరిని పక్కకు పెడుతూ, తెలంగాణ ద్రోహుల్ని, తెలంగాణ వద్దన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాది రాజకీయ పార్టీ కాబట్టి మేము ఇట్లే ఉంటామని మార్పు చెందితే, నేను మళ్ళీ చెప్తాను, నేను చెప్పడానికి ఇష్టపడక నేను మీరు అడుగుతున్న ప్రశ్నను దాటేస్తున్నాను. కానీ రఘునందన్ రావు గెలుపుతోటి ఈ సమాజం ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఏమిటది? మీ అహంకారం పనికిరాదు, మీ కుటుంబ పాలన పనికిరాదు, మీరు మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేస్తలేరు, ఇది మంచి పద్ధతి కాదు, ఎదిగితే ఒదగాలనేటువంటి సిద్ధాంతానికి మీరు దూరం అయినరు, మీరు ప్రజలకు దూరం అయినరు. ఇన్ఫ్యాక్ట్ మీరంటూ సొంత భవనాలు కట్టుకొని దాంట్లో రాజుల్లాగా ఫీల్ అవుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థగా మారుస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎదుర్కొని నిలిచినట్టు ఎవడన్నా కనబడితే ప్రజలంతా వాడి వెనకాల పోలరైజ్ అవుతారని చెప్పడానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే 1500 ఓట్లకే. స్వప్న గారు 4 ఈవీఎంలు పనిచేస్తలేవని పక్కన పెట్టుకున్నారు. 4 ఈవీఎంలు అంటే ఈచ్ ఈవీఎం కౌంట్స్ 1000 ఓట్స్ వరకు ఉంటుంది రమాలి. నేను గెలిచింది 1500 ఓట్లు. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఓటుతోటి అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు. నన్ను 1500 ఓట్ల మెజారిటీ వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తారని విమర్శించిన పెద్ద మనిషి మొట్టమొదటి ఎలక్షన్స్లో గెలిచింది 173 ఓట్లతోటి. ఆయనకు అది కూడా తెలియకపోతే ఎట్లా? ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ 51 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు, 50 ఓట్లు వచ్చినోడు ఓడిపోతాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలండి. గెలిపే ఖచ్చితంగా. బట్ ఇంత పాఠం 1500 ఓట్లకే ఇంత ఉంది, అది గుణపాఠం అయిపోయిందని అంటున్నారు మీరు. 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు పుట్టిన ఊర్లో మీకు ఎదురే లేదన్న దగ్గర, కేక్ వాక్ అనుకున్న దగ్గర అసలు భారతీయ జనతా పార్టీ ఇక పల్లెటూర్లలో గెలుస్తుందా? భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ విత్ అర్బన్ కల్చర్, చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది, అగ్రకులాలలో ఉంటుంది అనుకున్న దగ్గర నుంచి దుబ్బాక 100% గ్రామీణ వాతావరణం, ప్యూర్లీ వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఏరియా అదంతా. కానీ బీజేపీ గెలుస్తుందా స్వప్న గారు? ఎట్లా గెలుస్తుందండి? మా మంత్రులు ఉన్నారు, మా దగ్గర 6 అడుగుల బుల్లెట్లు ఉన్నాయి, మా చేతిలో 100 కోట్ల ధనం ఉంది, మా చేతిలో పోలీసు ఉంది, వ్యవస్థ ఉంది,
దట్టు కేసీఆర్ పుట్టినూరు, హరీష్ నడుపుతున్నూరు, కొడుక్కి పక్కనూరు. మీరు 6 అడుగుల బుల్లెట్ అని ఎవరినన్నా అర్థమైపోయింది అంతేనా? నేను ఎవరిని అనలేదు మేడం, నేను ఎవరి పేరు తీసుకోలేదు. జనాలు అనేటువంటి మాట నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అట్లా అనేక రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళు దుబ్బాకు వచ్చారు. సో మీరు అన్నారు 1500 మెజారిటీకే ఇంత మాట్లాడుతున్నారు మీరు. నాకు వచ్చినాయి అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు వచ్చినాయి నాకు 24,000 ఓట్లు. నా మీద గెలిచినటువంటి రామలింగారెడ్డి గారు సుమారు 60,000 పైచీల కోట్లతోటి గెలిచిండ్రు ఆ రోజు. సో వారి మెజారిటీ 60,000ని తగ్గించి నేను మళ్ళీ వాళ్ళకంటే పైచీలకి ఇంకొక 1500 ఎక్కువ ఓట్లతోటి 4 ఈవీఎం మిషన్లను వాళ్ళు పక్కకు పెట్టుకున్న తర్వాత నేను గెలిచినాను స్వప్న గారు. ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ వాళ్ళ నుంచి 60,000 అటు నుంచి ఇట్లా లాక్కున్నాను, ఇంకొక 1500 ఎక్కువ తెచ్చుకున్నాను, ఇంకొక 4,000 పక్కన ఏమైనా చేద్దామని అనుకోవడానికి పక్కకు స్పేర్లో పెట్టుకున్నారు. సో అన్నీ మీ ఖాతాలో వేసుకున్నారు అయితే? అన్నీ కలిపి దాదాపు 70,000 ఓట్లు టర్న్ అయింది కదా మీరు అర్థం చేసుకోవాల్సింది. 2018 డిసెంబర్కి 2020 నవంబర్కి వచ్చేసరికి మధ్యలో తేడా ఎంత టిల్ట్ అయింది, దాదాపు 70,000 ఓట్లు అటు నుంచి ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకోగలిగింది. కానీ డెఫినెట్గా అండి, ఆనెస్ట్గా చెప్తే మీ కనుక మీ పార్టీకి అంత ఒక్కసారిగా యాంటీ గవర్నమెంట్ కనుక వచ్చేసి ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఫలితాల్లో తెలిసేది. మీరు అన్నారు అర్బన్ ఓటింగ్ అన్నారు. రఘునందన్ రావు దెబ్బ తాకిన తర్వాత నేను చెప్పినాను కదా, మా మిత్రులు కొంతమంది చెప్పినారు కదా ఏమని, ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని. అది ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి గారికి అర్థమైంది, రాష్ట్రాన్ని పాలిస్తున్న పెద్దలకు అర్థమైంది. నా దుబ్బాక స్పీడ్ తర్వాత మీరు జిహెచ్ఎంసీ స్పీడ్ చూసిండ్రు. రెండు రోజులలో ఎలక్షన్స్ ముగిస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ దెబ్బతిన్నదో మీరు గమనించిండ్రు. ఈ 2 దెబ్బలు దాకిన తర్వాత ఎమ్మెల్సీ కూడా ఓడిపోతే నిజంగా గవర్నమెంట్ 2023 దాకా ఉండకపోయేది. అందుకని వాళ్ళు దిగి మేము ఎట్లయితే 25 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నాం అట్లా 50 ఓట్లకు ఒకరిని పెట్టుకొని అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ అంగబలం, అర్ధబలం, ఇతరత్ర బలాలన్నింటినీ జమ చేసుకొని గెలిచిరు తప్పితే ఆ గెలుపు కూడా నేను ఇందాక అన్నా కదా మీరు 1500 గెలిస్తేనే అంత చెప్తున్నారు అని, ఇప్పుడు అది వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకి ఎంత వచ్చినాయి మేడం వచ్చిన ఓట్లు? నాట్ ఈవెన్ 30% ఓట్స్ రాలేదు మేడం, వాళ్ళకి 30% ఓట్లు రాలేదు. అంటే 100కి 70 మంది ఇంకా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? మీరంతా అంగబలాన్ని, మీరంతా అర్ధబలాన్ని, మంత్రుల్ని, కౌన్సిలర్లని, కౌన్సిలర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా అందరికీ 50 ఓట్లు ఇచ్చి ప్రతి ఇండివిజువల్ని మీరు టార్గెట్ చేసి మీరు కాన్సన్ట్రేట్ చేసి ఓ యుద్ధంలాగా చేస్తే మీరు ఒక యుద్ధంలాగా మీరు చేస్తే మీకు వచ్చినాయి 30% ఓట్లు. కానీ ఏదేమైనా మేము తలుచుకుంటే మళ్ళీ మేము సిచ్యువేషన్ని కంట్రోల్కి తెచ్చుకుంటామని ఒక మెసేజ్ వెళ్ళిందా లేదా? జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ సినారియో కనబడదు స్వప్న, కనపడదు అంటారు. కనబడదు. బై ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దీంట్లో ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే అందులో కొంతమందికి కాలేజీలు, గెలిచిన ఇద్దరికి కాలేజీలు ఉన్నాయి. గెలిచిన ఇద్దరు ఎన్రోల్మెంట్ ముందు నుంచి 6 నెలల ముందు నుంచి అనుకొని చేసుకుంది గవర్నమెంట్. సో చాలామంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చి చేసిరని చెప్పిండ్రు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేకి డిగ్రీ లేకుండా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకొని ఓటర్ ఎన్రోల్ అయ్యి ఓటు వేసిండని చెప్పి కంప్లైంట్ వేసిండ్రు. ఒక మున్సిపల్ చైర్మన్ డిగ్రీ చదువుకోకుండా తన డిగ్రీ అని తన తోటి కోడలు సర్టిఫికేట్ పెట్టుకొని తోటి కోడలు ఓటుని వేసిపోయింది. ఇంతకంటే ఎక్కువ అరాచకం ఏం కనబడుతుంది చెప్పి. మొన్న గెలుపంతా కూడా వీళ్ళ అరాచకంతో జరిగిందంటారు. మేనేజ్మెంట్తో జరిగింది, పోల్ మేనేజ్మెంట్తో జరిగింది, అంగబలంతో జరిగింది, అర్ధబలంతో జరిగింది. గెలవకపోతే చచ్చిపోతామని భయపడి గెలిచిర్రు వాళ్ళు. గెలవకపోతే ఇంకా మీరు అన్నారు కదా ఒక్క దుబ్బాకతోటే అంత అయిపోయింది ఆడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను గర్వంగా చెప్తలేను, అనుకోవతోటే చెప్తా ఉన్నాను నేను మీకు. ఎవరన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్ముడు పోకుండా గట్టిగా నిలబడతాడు అని అనుకుంటే ప్రజలు వాళ్ళ వెనకాల పోలరైజ్ అవుతారు. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దుబ్బాక. దాన్ని ఎవరు ఎట్లా అన్వయించుకుంటారో వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. సో మీరైతే డిసైడ్ అయిపోయారు, వ్యతిరేకంగా నిలబడి పోరాడి ఆ రోజు జరిగిన అంత క్లోజ్గా ఉండే కేసీఆర్ గారిని వదిలేసి మీరు రావాల్సిన పరిస్థితులు వచ్చినందుకు మీరు ఒక పాయింట్ ప్రూవ్ చేస్తామని. ఇప్పుడు ప్రజల మెమరీని చాలామంది ఏమనుకుంటారంటే ఇలా జరిగింది రేపు మర్చిపోతారా, ఏముంటుంది అని అనుకుంటారు. రఘునందన్ రావుకి తెలంగాణ రాష్ట్ర సమితి అడుగడుగున అన్యాయం చేసింది, కష్టపెట్టింది, ఇబ్బంది పెట్టింది, తప్పుడు కేసులు పెడుతుంది, కావాలని ఈయన జైలుకు పంపాలని కుట్ర చేస్తుంది అని అనుకున్న రోజు ఏం జరిగిందో మీరు చూసారు. వచ్చిన ఫలితాలు ఏమన్నాయో చూసారు. రాజ్యమే హింసకు పాల్పడింది. వాళ్ళే డబ్బులు తీసుకొచ్చి మా ఇళ్ళల్లో పెట్టి కేసులు చేయాలని చూడగలిగినారు. ఈ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మాత్రం సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం వల్ల ఆ మాత్రం కంట్రోల్ చేయగలిగిన. లేకపోతే పేపర్లు వాళ్ళే, టీవీలు వాళ్ళే రాస్తే రాసుడు, చూపిస్తే చూపించుడు, అంతే కదా. లేకపోతే ప్రపంచానికి వాస్తవాలు తెలియకపోతుండే కదా. సో మీరు నిజంగా అంత కోపం ఉందా మీకు ఇప్పుడు, అంటే వాళ్ళ మీద, కేసీఆర్ గారి మీద? ఇప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి కోపం అంటే కాదు స్వప్న గారు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను రాళ్ళు మోసిన కూలీని తెలంగాణ ఉద్యమంలో. ఒక అడ్వకేట్ ఉండి మా కోర్టులలో, కోర్టు బయట స్వప్న హాజరే అని పిలిచేటువంటి అటెండర్ కూడా మా మెదక్ జిల్లా కోర్టులో మెదకోడు కాక శ్రీకాకుళం కూడా శ్రీశైలం కూడా వస్తే, అరే 10వ తరగతి తిరిగి రోడ్ల మీద తిరిగి బతుకుతున్నటువంటి పోరలు కనీసం అటెండర్ ఉద్యోగం ఇయ్యరా అంటే, అడ్వకేట్ జనరల్ ఉద్యోగం అడుగుతలేను, నేను జడ్జి ఉద్యోగం అడుగుతలేను.
కోర్టులో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు బయట గేట్ కాడ నిల్చొని పిలుస్తాడు కదా, రఘునందన్ రావు హాజరయ్య, స్వప్న హాజరయ్య అని. ఇంకా అటెండర్ ఉద్యోగం కూడా తెలంగాణకి ఇవ్వకపోతే కనబడుతున్న ప్రతి న్యాయమూర్తి అక్కడి నుంచే వస్తే, తెలంగాణ ఇతర ప్రాంతం నుంచి వచ్చి మనకు కనబడుతుంటే, ఆ టైంలో తెలంగాణ ఉద్యమానికి ఊతలుగుతున్నటువంటి యువత కనబడుతున్నప్పుడు అడిదికిపోకపోతే ఎడిదికిపోతాం. మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి అడ్వకేట్, నేను ₹1,00,000 సంపాదించుకునేటువంటి, వదులుకొని వచ్చిన, రాళ్ళు మోసిన, దెబ్బలు తిన్నా, కేసులు పడ్డాను, జైలుకు పోయినాను, కొట్లాడినాను తెలంగాణ కోసం. నాకంటే ఎక్కువ ఎవరు కొట్లాడినరు? అట్లాంటి నేను రేపు ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఇచ్చే సందర్భం వచ్చేసరికి 14 ఏళ్ళు మేము ఎమ్మడి నడిచి అన్నం తిని, అటుకులు తిని, దెబ్బలు తిన్నాం. మేము పనికిరాము జెండా మోసిన వాళ్ళం. మంచి కనబడుతున్న వాళ్ళు, సూట్ కేసులు తెచ్చుకున్న వాళ్ళు, పక్క పార్టీల వాళ్ళు మీకు మంచి వాళ్ళు అయితే ఇంక మరి మేము దేనికోసం పనిచేసినట్టు? ఇది కసి అంటారా, బాధ అంటారా, చేసిన కూలికి పని అడగడం అంటారా? మీరు ఎట్లా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. పని చేసిన వాళ్ళని మీరు గౌరవిస్తలేరు, కూలీ చేసిన వాళ్ళని కూలీ అయిపోయిన తర్వాత టిష్యూలాగా బయట పారేస్తూ ఉన్నారు. మేమంతా జిల్లా అధ్యక్షులుగా పనిచేసినాం, అనేక మంది జిల్లా అధ్యక్షులుగా పనిచేసినాం. చిన్న వయసులో వచ్చినాం రాజకీయాలకి, ఒక సిద్ధాంతం కోసం వచ్చినాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కసి కొద్దీ వచ్చిన వాళ్ళం మేమంతా. మరి ఇంత అన్యాయం జరుగుతోందని కసి కోసం వచ్చిన మీరు ఈరోజు కేంద్రం పూర్తిగా సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్తున్నారు. ఏ సందర్భం వచ్చినా కూడా కేంద్రం చేసింది ఏంటి తెలంగాణ రాష్ట్రానికి అని ప్రశ్నిస్తున్నారు. మీరేమీ ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? స్వప్న గారు, నేను ఓపెన్గా మీరు అడిగింది కాబట్టి నా మాట తీరు ఎట్లుంటుంది కాబట్టి మీరు కూడా భరించాలి. నేను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో మాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు అని టీవీ ఛానళ్ళకి వచ్చి మేధావులు, విజ్ఞులు, గౌరవనీయులు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి శాసనసభలో కూడా అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. ద ప్లేన్ రీడింగ్ ఆఫ్ ద యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వీళ్ళందరికీ తెలుసు, అందరూ నాకంటే మేధావులే. అది రాసింది ఎవరు? ఇంకా పెద్ద మేధావులు, ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు రాసిర్రు ఆ విభజన చట్టం. ఏం రాసిండ్రు వాళ్ళు? ఫీజిబిలిటీ ఉంటే పరిశీలించి అక్కడ పెట్టండి అని చెప్పిండ్రు. ఒకవేళ నిజంగా పెట్టేదే ఉంటే స్వప్న గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసినప్పుడు కాంగ్రెస్కి నిజంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన ఉంటే అంతకంటే ముందు 10 సంవత్సరాలు పాలించింది వాళ్ళే కదా స్వప్న గారు. అక్కడ ఏముంది ఏం లేదనేది వాళ్ళకి తెలుసు కదా. ఫ్యాక్టరీ పెట్టడానికి అర్హత ఉంది కదా, పెట్టని ఉంటుంది. మరి ఎందుకు పెట్టలేదు? తెలంగాణ ఉద్యమం ఆగిపోతుండే కదా. ఐటీఐఆర్ ఎప్పుడు ఇస్తారు? 2014లో. ఇక ఇంకా ఎన్నికలకు 2 నెలలు అయితే పోతామనగా 2013 నవంబర్ డిసెంబర్లు ఇస్తారు. ఎందుకు ఇయ్యారు? 2004లో ఎందుకు ఇవ్వలే? 2009లో ఎందుకు ఇవ్వలేదు? నిజంగా మీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే ఇవ్వమాట. కోచ్ ఫ్యాక్టరీకి స్థలం ఎప్పుడు ఇచ్చారు మీరెందుకు ఇవ్వట్లేదు? స్వప్న గారు, నేను మళ్ళీ చెప్తాను, అలాగే వస్తున్నా. కోచ్ ఫ్యాక్టరీకి, స్టీల్ ప్లాంట్కి రెండింటికి కూడా ఫీజిబిలిటీ అనే పదాన్ని చట్టంలో పెట్టిండ్రు. ఆ ఫీజిబిలిటీ కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని పార్లమెంట్ వేసింది. ఎప్పుడు? వితిన్ 6 months నివేదిక వచ్చింది. నేను ఆన్ రికార్డులో మాట్లాడుతున్నా స్వప్న గారు. మీకు జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం అయితే డిసెంబర్ 2, 2014 నాటికే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ పార్లమెంట్కి నివేదిక ఇచ్చింది. ఇంక్లూడింగ్ సీతారాం నాయక్ గారితో సహా అనేక మంది టీఆర్ఎస్ ఎంపీలు ఆ కమిటీలలో సభ్యులుగా ఉండి బయ్యారం స్టీల్ ప్లాంట్కి ఫీజిబిలిటీ లేదని కేంద్రం వేసినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక టీఆర్ఎస్ నాయకులకు అందరికీ తెలియదని మీరు అనుకుంటున్నారా? మీకు ఇంకొక మాట గుర్తు చేస్తా, నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పినాను. 2018 ఏప్రిల్ 3వ తారీఖు రోజు ఎన్నికల కొద్ది రోజుల కంటే 6 నెలల కంటే ముందు గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారు కొత్తగూడెం పోయినరు. కొత్తగూడెం పోయి ఏం చెప్పిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీలు అన్నీ కూడా ఏమని, అక్కడ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వీలు కాదని నివేదికలు ఇచ్చినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ సింగరేణి కాలరీస్ లిమిటెడ్తో కలిసి, తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడుతుంది. 3 ఏప్రిల్ 2018 గౌరవనీయులు కేటీఆర్ గారు కొత్తగూడెంలో ప్రకటించి వచ్చిండ్రు. మా కేంద్రంతో అవసరం లేదని ప్రకటించి వచ్చారు. ఫీజిబిలిటీ లేదు. వాళ్ళకి కేంద్రంతో అవసరం ఉందా లేదా సరే, బట్ కేంద్రం ఏం చేస్తుందని చెప్పండి. ఫీజిబిలిటీ లేదని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది కదా. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళని కూడా తర్వాత ఇంకో కమిటీ వేసిండ్రు కదా. అది వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టే కదా. కానీ ఏ అంశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశంలో నేను చెప్తా పట్టు మీకు మేము లేకపోతే మీ దగ్గర డబ్బులు ఎక్కడి? అసలు మీ దగ్గర రూపాయి పైసా ఇవ్వలేదు. చెప్తా, అడిగే వస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2014 నాటికి తెలంగాణలో జాతీయ రహదారుల సగటు 2%, దేశం మొత్తం యావరేజ్ 3% స్వప్న గారు. ముఖ్యమంత్రి గారు మాకు రోడ్లు లేవు ఇబ్బంది అవుతుందని పోతే 1,50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులు ఇచ్చింది కేంద్రం. నేను చెప్తలేను ఈ మాట. హైటెక్స్లో మీటింగ్ పెట్టి నితిన్ గడ్కరీ గారు వస్తే నాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేటీఆర్ గారు పోయి నితిన్ గడ్కరీ గారిని కలిసి మేము ఇలా జాతీయ సరాసరిలో 4% పెరిగినాం, దేశమంతా 3 ఉంటే మేము 4 అయినాం సార్, మీరు 1,50,000 కోట్లు ఇచ్చినందుకు అభినందనలు అని చెప్పిన ఆన్ రికార్డులో. 1,50,000 కోట్లు ఏడికేలు వచ్చినాయి స్వప్న గారు?
జాతీయ రహదారులు ఏడికేలు మీరు వచ్చినాయి. ఇవన్నీ ఇచ్చామని చెప్తున్నారు కానీ ప్రజలు గుర్తించట్లేదా? 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే అసలు మీ పరిస్థితి ఏమిటి తెలంగాణలో? ఇప్పుడు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అన్నట్టు మేము చెప్పడం కొంచెం లేట్గా అర్థమవుతా ఉంది జనాలకి. మీకు ఇంకా అసలు మీరు ఏమి ఇచ్చారు అనేది మేము చింతపడకకు అడిగినాం. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చారు చింతపడకకి, బీజేపీ ఏమి ఇచ్చింది అని అడిగినాం. మీరు ఇచ్చింది 80,000 అయితే మేము ఇచ్చింది 8 లక్షలు. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి గారు అది సమాచార హక్కు చట్టం కింద వచ్చి పేపర్లలో వస్తే అప్పుడు భయపట్టి చింతమడకకు పోయి ఊరోళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి ఇంటికి 10 లక్షలు ఇచ్చి వచ్చిండు కదా, ఇజ్జత్ పోయింది అని చెప్పి. ఇది కదా వాళ్ళు చేసినటువంటి పని. లైట్లు మాయి, ఎల్ఈడి బుగ్గలు మాయి. అంతకుముందు 500 కోట్లు వచ్చే ఎల్ఈడి బుగ్గ మేము 70 రూపాయలకు చేసినాం. దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత పొద్దున్నేస్తే చెంబట్టుకొని చెరువు కట్టుకుపోయేటువంటి దుస్థితిని తీసేసి ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించినాం. ఇది కాదా డెవలప్మెంట్ స్వప్న గారు? ఇవి మేము ఇచ్చిన పైసలు కాదా? స్వచ్ఛ భారత్ మాది కాదా? ఆఖరికి పేదోడు తినే బువ్వలో 27 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం కదా. రూపాయి పెట్టి పేదోడు బియ్యం కొంటుంటే 2 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కదా. అవి మేము ఇచ్చిన డబ్బులు కావా? మీరే చెప్పిండ్రు కదా ఏమని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి 15 రోజులలో పర్మిషన్ ఇచ్చినటువంటి ఓ గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా. మీరు చెప్పలేదా? నిండు శాసనసభలో అందరితో బల్లాలు కొట్టియలేదా? నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో 15 రోజులలో కేంద్రం ఒక ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులతో సహా క్లియరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మీరు చెప్పలేదా? ఇదే కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి మీరు అధికారంలో ఉండే కర్ణాటకలో మాత్రం భద్రా ప్రాజెక్ట్కి ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇవ్వమని చెప్పేసి. స్వప్న గారు నేను ఒకటే అడుగుతాను మీకు. మీరు మమ్మల్ని అంటా ఉన్నారు, మన అసెంబ్లీలో కూడా ఒక మంత్రి ఇట్లే మాట్లాడినారు, పసుపు బోర్డు తెలంగాణకి ఏమంటే తమిళనాడుకు పోతుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్తా ఉన్నారు. నాకు తెలియక అడుగుతా స్వప్న గారు, నేను నాగార్జున సాగర్కి ఒక పెద్ద మనిషి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మేడం. 14 మంత్రిత్వ శాఖలకి మంత్రిగా పనిచేసిండు మేడం. 7 సార్లు ఎమ్మెల్యే అయితే 4 సార్లు మంత్రి చేసిండు మేడం. ఆయన ఒక డిగ్రీ కాలేజ్ తీసుకపోలేకపోయాడు. ఆయన ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి గౌరవ మాజీ మంత్రి గారు ఇలా నల్గొండ బరిలో ఉంటారని చెప్పుకుంటున్న వారు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు మంత్రి చేసి 14 మంత్రిత్వ శాఖలను చేసిన ఒకే ఒక వ్యక్తిని రాష్ట్రంలో అని చెప్పుకుంటున్న వారు ఒక్క డిగ్రీ కాలేజీని నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీకి చంద్రశేఖరరావు గారు ఆ సీటుకు గౌరవ నోముల నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత ఒక డిగ్రీ కాలేజీ ప్రకటించారు స్వప్న గారు. 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఏ రోజు ఆలియాకి డిగ్రీ కాలేజ్ ఇవ్వాలనే ఆలోచన రానటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నోముల నరసింహయ్య గారి మృతి తర్వాత ఆలియాలో డిగ్రీ కాలేజ్ పెట్టాలనేటువంటి ఆలోచన వస్తే అది దేనికోసం వచ్చింది స్వప్న గారు? అది దేనికోసం వచ్చింది? అది ఓకే, అంటే మీరు చేస్తే రాజకీయం, మేము చేస్తే ఇంకొకట కాదు. అంటే మీరు రాజకీయం చేస్తారు ఒప్పుకోండి, కానీ రాజకీయ పార్టీలు రాజకీయం చేయకపోతే సన్యాసులా? అదే కాదు, అది మరి వాళ్ళ రాజకీయం చేస్తున్నప్పుడు మీరు ఎలా ప్రశ్నిస్తారు? నేను అడగలేదు. మీరు అడిగితే మీరు ఒకేళ్ళు ఇట్లా చూపెడితే నేను 4 ఏళ్ళు నేను చూపిస్తున్నాయి స్వప్న అని చెప్తా ఉన్నాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను వాళ్ళ కథ వదిలేసేయండి, నేను ఇండిపెండెంట్ గా అడుగుతున్నాను మిమ్మల్ని. దట్ కాళేశ్వరానికి మీరు జాతీయ హోదా విషయంలో ఎందుకు పక్కన పెట్టేశారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఈ రోజు దాకా ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిందని చెప్పి. భద్రా ప్రాజెక్ట్ విషయంలో ఏం చేయబోతున్నారు చెప్పండి? అరే ఇవ్వలేదు కదా అంటున్నా. ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇచ్చిన తర్వాత అయితే మీరు పోరాడతారు. ఇచ్చిన తర్వాత నేను నిండు శాసనసభలో చెప్పిన, మీకు అర్థమైతే లేదు మీకు. తెలంగాణ బీజేపీ ఎంపీలను బదనాం చేసి తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల్ని బదనాం చేసి మీరు మాత్రం ఢిల్లీకి పోతే వంగి దండాలు పెట్టి ప్రధానమంత్రి గారికి అన్ని సపర్యాలు అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చెప్తా ఉన్నారు మీరు? ఏమి ఇస్తలేదు, ఏమి ఇవ్వకపోతే పాండ్రి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, కూర్చుందాం పాండ్రి. మీకు తెలియదా? కాళేశ్వరానికి మీరు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చారో చెప్పురి. ఎలక్షన్లు వస్తే కాళేశ్వరం, ఎలక్షన్లు వస్తే కేంద్రాన్ని బదనాం చేయాలి. మీరు డిగ్రీ కాలేజ్ ఇవ్వడం న్యాయం అయితే మేము కూడా రాజకీయం మాట్లాడడం న్యాయం అవుతుంది. అది స్వప్న గారు, ఇట్ ఈస్ ఫెయిర్ ఆన్ మై పార్ట్. మీరు హితవు పలుకుతూ ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ వాస్ ద మెసేజ్ యువర్ ట్రైయింగ్ టు గివ్? ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఆస్తుల్ని అపనంగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక 1000-1500 ఎకరాల స్థలం ఉంటుంది. దాన్ని మీరు ఐటీ పార్క్కో సెజ్కో ఇట్లా తీసుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు? ఒక పక్క మీరు ఏమంటారు, మేము దేవుళ్ళకి దేవాలయాలకి నాకంటే పెద్ద హిందువు ఎవరు లేరు, మేమే పూజలు చేస్తూ ఉన్నాం, మేమే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తూ రంగారెడ్డి జిల్లాలో ఒక దేవునికి సంబంధించినటువంటి భూముల్ని 1100 పైచిలిక ఎకరాల భూముల్ని కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించిన భూముల్ని మీరు ఐటీ సెజ్ల పేరు మీద ఇతరతర కారణాల పేరు మీద ఆక్యుపై చేయాలనుకుంటున్నారు. ఇది మంచిది కాదు. నేచర్ ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఎవరిని నమ్మినా నమ్మకున్నా నేచర్ని నమ్మండి, దేవుడిని నమ్మండి. దేవుడికి అన్యాయం చేస్తే మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పదలుచుకున్నాను. సో గుండెల మీద చేసుకునేది రఘునందన్ రావు గారి మాట, భారతీయ జనతా పార్టీ మాట 100% ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతాను. ఐఎమ్ సైన్స్ టీచర్ అని పదే చెప్తా ఉంటాను నేను. ఇఫ్ యూ హార్మ్ నేచర్, నేచర్ విల్ హార్మ్ యూ డెఫినెట్లీ. ప్రకృతికి లోబడే మన బతుకు, మన మనుగడంతా. If you want to destroy the ecology, if you want to destroy the science, and if you want to destroy the system where you are living. But what about the social ecology of the country?
వేర్ ఒకళ్ళిద్దరు వ్యక్తులకి మీ కేంద్రంలో అన్ని అంబానీకి అదానీకి కట్టబెడుతున్నారని పదే 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 జరుగుతుంటే అది ఎటువంటి ఇంబ్యాలెన్స్కి దారి తీస్తుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయంటారు రఘునందన్ రావు గారు? యూఆర్ వెరీ రాషనల్. 100% సంపద కొంతమంది వ్యక్తుల మధ్యలో కేంద్రీకృతం అవడాన్ని నేను వ్యక్తిగా వ్యతిరేకిస్తాను, ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తాను. నేను సంపద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా పంచబడాలనేది నేను కోరుకునేటువంటి వ్యక్తిని. ఆర్థిక సమానత్వం దిశగా అడుగులు పడాలనేటువంటి సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉంటాను. నో డౌట్ అబౌట్ ఇట్. పేదోడుగానే డబ్బున్నోడుగానే ఎదగాలనేటువంటి సంస్కృతికి నేను 100% వ్యతిరేకం. నేను సో అయితే మీరు తీసుకొచ్చినటువంటి 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ దేశంలో ఒక కొత్త పాలసీని మీరు డెవలప్ చేశారు. ఆదానీలు అంబానీలు మోడీ గారితో పాటు ఢిల్లీకి రాలేదు తల్లి. ఆదానీలు అంబానీలు మోడీ కంటే ముందే ఢిల్లీలో ఉన్నారు వాళ్ళంతా. కానీ మోదీ గారు వచ్చాక వాళ్ళకి ఎక్కువగా మరింతగా పవర్ పెరిగిన మాట వాస్తవం కదా. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది ఈరోజు చాలా విషయాలు. ఏదేమైనా సరే వాళ్ళ ఆ హయాంలో అలా కంట్రోల్ చేశారు, ఇప్పుడు ఈ హయాంలో కూడా కంట్రోల్ చేస్తున్నారు లేదా వాళ్ళు? ఇప్పుడు 100% నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేడం. వ్యాపారస్తులకి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయా? మీరు చెప్పిన ఇద్దరు పేర్లకి ఉంటే వాళ్ళు మాకంటే చాలా ముందు వచ్చిర్రు అంటున్నా ఢిల్లీకి. మీరు అర్థం చేసుకోవాల్సింది, అంబానీలు మాతోటి రాలేదు, ఆదానీలు మాతోటి రాలేదు. జస్ట్ బికాస్ ఆదానీ ఈజ్ బార్న్ ఇన్ గుజరాత్ మీరు సంబంధం అంటే కడితే దానికి ఎవరు ఏం చేయలేరు. దాన్ని ఎట్లా ఇది చేస్తారు? పోనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టులు నిన్న మొన్న 1-2 ఆదాని గారికి వచ్చినాయని పేపర్లో చూసినాను. ఇవ్వకపోనీయండి రాష్ట్ర ప్రభుత్వం. యూ రెఫ్యూజ్ ఇట్, యూ షో ద ప్రాపర్ రీజన్స్. వాళ్ళకంటే మెరుగైనటువంటి ఇంకో సంస్థ వస్తే వాళ్ళకే ఇవ్వండి. ఎందుకు ఆదాని గారికి ఎందుకు ఇస్తున్నారు? ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? కేంద్రం ఏదో ఒకటి అంటే రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక కంట్రోల్ పెట్టుకుందని అబ్సల్యూట్ గా అంత మెజార్టీ తోటి వారు 150 మెజార్టీ తోటి వీరు 100 మెజార్టీ తోటి గెలిచిన వాళ్ళు ప్రజాస్వామ్యాలు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఈ రోజులలో మీరు నిర్ణయం తీసుకోలేకపోతే ఇంకే రోజులలో నిర్ణయం తీసుకుంటారు మీరు? వెనకటికి ఎన్టీ రామారావు కేంద్రం మిథ్య అన్నాడు, మీరు పొద్దున్నేస్తే ఫెడరల్ స్ఫూర్తి ఉండాలంటున్నారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మేమే 30 నుంచి 42% మేమే కదా పెంచింది స్వప్న గారు. వీఆర్ మోర్ సెక్యులర్, వీఆర్ మోర్ ఫెడరల్, వీఆర్ మోర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద సీఎంస్. వాళ్ళకి అవసరాలన్నీ చేస్తా ఉన్నాం మేము. ఇంకా అంతకంటే ఎక్కువ మీరు మొత్తం కంట్రోల్ కేంద్రం దగ్గర పెట్టుకుని ఏముంది డిక్టేషన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకనే ఒక మీరు రాజకీయ నాయకులాగా చెప్పకుండ్రి. యూ ఆస్క్ మీ ఏ స్ట్రైట్ క్వశ్చన్, వేర్ సెంటర్ ఈజ్ రూలింగ్ ద స్టేట్స్ పవర్స్? సెంటర్ ఈజ్ డిసైడింగ్, రూలింగ్ కాదు, డిసైడింగ్ అండ్ టెలింగ్ స్టేట్స్ టు ఫాల్ ఇన్ లైన్. మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే స్వప్న గారు, భారత ఫెడరల్ స్ఫూర్తి లోపల 3 రకాలు ఉంటాయి. రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు, కేంద్రాలకు ఉండేటువంటి హక్కు, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కులు. ఈ ఇద్దరికి కలిసి ఉమ్మడి జాబితా లోపల కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి హక్కులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్లో ఏ రాష్ట్రంలోనైనా ఇది ఇట్లా చేయి అది అట్లా చేయని కేంద్రం ఇన్వాల్వ్ అయితే మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ విషయం లోపల. రైట్, దట్ ఈస్ ప్యూర్లీ ద స్టేట్ ఇంట్రెస్ట్, స్టేట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది చేయక మీరు మమ్మల్ని అంటారు, మీకు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగించిన ప్రతిసారి కేంద్రం అన్యాయం చేసింది అంటారు. లా అండ్ ఆర్డర్కి కేంద్రానికి ఏం సంబంధం చెప్పుండ్రి? ఎస్, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి ఆ చట్టం చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంకొక వెసులుబాటు ఇస్తుంది. మీరు గమనించాలి. అది కాంగ్రెస్ అయినా ఈరోజు బీజేపీ అయినా మీరు అర్థం చేసుకోవాలి. 2013 భూసేకరణ చట్టాన్ని నాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా స్వప్న గారు? లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ లైన్ ఆఫ్ ద యాక్ట్లో ఏం రాసిండ్రు? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ బిల్లు తమ రాష్ట్ర అవసరాలకి అడ్డంకిగా ఉందని అనుకున్నట్లయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లుని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నారు. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ విత్ సెంటర్? ఇలా తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాల గురించి కూడా కేంద్రం అదే చెప్పింది. ఏం చెప్పింది? ఇది కేంద్ర ప్రభుత్వం ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్ లోపల ఒక పాలసీ తీసుకొచ్చింది. రెడ్ సిగ్నల్ పడితే బండ్లు ఆగాలి, కానీ రెడ్ సిగ్నల్ పడేప్పుడు కూడా అంబులెన్స్లకు మనం వేయిస్తాం. ఎందుకు ఇస్తాం? దెర్ ఆర్ సర్టెన్ ఎగ్జంప్షన్స్ అని. అట్లే కొత్త వ్యవసాయ చట్టానికి కూడా కేంద్రం ఏం చెప్పింది? కేంద్రం ఒక నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ చట్టాలు తమ రాష్ట్రంలో అమలు చేయడం లోపల ఇబ్బందులు ఉంటే మీరు వాటికి సవరణలు చేసుకోండి అంది. పంజాబ్ సవరణ చేసుకుంది, హర్యానా సవరణ చేసుకుంది, దానికి అనుబంధంగా కొత్త చట్టాలు తెచ్చుకున్నారు కదా. దెన్ వేర్ ఈజ్ ద సెంటర్ కమాండ్? ఎస్, ఆర్టికల్ 370, ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రిరాగేటివ్, అది కేంద్ర ప్రభుత్వమే చేయాలని నిర్ణయం. మీరు ఇంకొకటి చెప్పండి అంటున్నాను నేను. ఇగో ఇది రాష్ట్రం హక్కు, ఈ హక్కుని కేంద్రం బుల్డోజ్ చేసింది. యూ టెల్ మీ వన్ ఇన్సిడెంట్ స్వప్న గారు. ఐ విల్ ఆన్సర్ ఇట్. మీ పార్టీ పరంగా కూడా మీ విధానాలు చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి అవలంబిస్తున్నారు. ఒక చోట బీఫ్ తినొద్దంటారు, ఇంకో చోట అస్సాంలో అక్కడెక్కడో మీ వాళ్ళు ఎవరో బీఫ్ తినొచ్చు అంటారు. బీఫే పెద్ద ఇష్యూగా ఎలక్షన్ అజెండాగా తీసుకెళ్తారు. ఇంకో చోట క్రిస్టియన్లని మీరు దీనికి పంపిస్తారు, ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ అంటారు. వెస్ట్ బెంగాల్లో ఏమో 10,000 ఇచ్చి వాళ్ళని హక్కును చేర్చుకుంటారు కాంతి సీకుల్ని. అంటే
మీరు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మార్చుకునే మీరు ఒక దేశానికి ఒకటే విధానం ఉండాలని చెప్పి అడగడం అన్నది ఎంత హాస్యాస్పదం అండి ఇది. ఇప్పుడు బ్రాడర్ ప్రాస్పెక్టివ్ లోపల ఒక దేశానికి ఒకటే విధానం ఉంటుంది. హిందూ పెళ్లి చేసుకుంటే ఏడాది తర్వాత విడాకులకు వేసుకోవాలి, క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే 2 సంవత్సరాల తర్వాత విడాకులకు వేసుకోవాలి, ముస్లిం సోదరులు అయితే సెల్ ఫోన్లో తలాక్ అంటే అయిపోతుంది అంటే ఎట్లా కుదురుతుంది స్వప్న గారు? దిస్ ఈస్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ డైవర్స్ సిస్టమ్. వాట్ ఈస్ ద మ్యారేజ్ సిస్టమ్ ఇన్ కంట్రీ, హౌ యూ షుడ్ ఫాలో ఇట్ అనేది ఒక విధానం తీసుకొస్తాం బ్రాడర్ ప్రాస్పెక్టివ్ లోపల. తెచ్చిన తర్వాత మీకు నచ్చిన విధానాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్తా ఉన్నాం. దాంట్లో తప్పేమొస్తే సో చెప్పండి. మీ నాయకులు ఎప్పుడైనా బీఫ్ తినొచ్చు అంటే పర్లేదంటారు, యూ స్టాండ్ బై ఇట్. నేనేం చెప్తాను స్వప్న గారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్, ఒక్కొక్క రాష్ట్రం ఈ దేశం లోపల డైవర్సిటీ కనబడతా ఉంది. హైదరాబాద్లో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, కలకత్తాలో ఉన్నది, జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. గోమాతని మీరే గ్లోరిఫై చేశారు. 100% మేము గ్లోరిఫై చేయలేదు. ఇట్ ఈస్ అది మొత్తం హిందువులందరి తెరపైకి మరీ పదే ఎన్నిసార్లు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పక తప్పదు కదా. మీరు అడగడం మాంతలేరు కదా. మీరు పొద్దున్న లేస్తే గోమాత అంటే అవును గోవును పూజించండి అని చెప్తాం. మరి అదే గోమాతని పక్క రాష్ట్రంలో మీ నాయకులు ఎవరన్నా తినొచ్చు అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగానే కన్సిడర్ చేయమని చెప్తాం. పార్టీ అభిప్రాయం కాదనే చెప్తారు. కాదని చెప్తాం. అలాగే ఇక్కడ రోహింగ్యాలు మీ పార్టీ నాయకులు తలో దిక్కు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దిక్కు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఏ వర్గం చెప్పండి ఫస్ట్, అసలు బండి సంజయ్ గారి వర్గమా, కిషన్ రెడ్డి గారి వర్గమా? భారతీయ జనతా పార్టీకి వర్గం అంటూ ఏముండదు మేడం. కమలం పువ్వు గుర్తు నీడని పనిచేయడం ఒకటే ఉంటుంది. రోహింగ్యాల పట్ల భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే. ఇల్లీగల్గా వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడి నుంచి వచ్చినారో అడిగి పంపించారు అనేది మేము ఆడ చెప్తున్నాం, ఈడే చెప్తున్నాం, బోధనలకు అదే చెప్పినాం, పాత బస్తీలకు అదే చెప్పినాం. వెస్ట్ బెంగాల్ ఏం చెప్తున్నారు చెప్పండి. వెస్ట్ బెంగాల్ ఏం చెప్తున్నారు? వెస్ట్ బెంగాల్ బై ద సేమ్ సెంటెన్స్. ఊరికొక మాట పూటకో మాట భారతీయ జనతా పార్టీ ఏ రోజు మాట్లాడలేదు. అట్లా మాట్లాడితే ఈ పార్టీకి చాలా సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉంటుంది. సిద్ధాంతం కోసం, దేశం కోసమే పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ద స్లోగన్ ఆఫ్ ద పార్టీ ఇట్ సెల్ఫ్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని పట్టుకొని మీరు మీకు అట్లా చెప్తే ఎట్లా స్వప్న గారు? మీరు అడిగే ప్రశ్నలోనే డైవర్సిటీ కనబడుతుంది. మీరు అడిగే ప్రశ్నలోనే ఏదో ఒక రకమైనటువంటి నెగటివ్ కోణం చూపెడితే చెప్పండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్? స్వప్న గారు, ఇన్ని 130 కోట్ల మంది జనాలలో ఇంకొక అమ్మాయిని నాకు స్వప్నలాగా ఉన్న అమ్మాయిని చూపెట్టండి. అంటే నన్ను పిక్చర్లోకి తీసుకురాకండి. రఘునందన్ రావు లాగా ఉన్న వాళ్ళని ఇంకొకరిని చూపెట్టండి. మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ కంపేరింగ్ ఐదర్ యూ ఆర్ మీ. సో డైవర్సిటీ ఈస్ దేర్. మనుషుల ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి, మాట్లాడే విధానంలో మార్పులు ఉంటాయి. బ్రాడర్ ప్రాస్పెక్టివ్ లోపల నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. బట్ దిస్ ఇస్ అ ఫండమెంటల్ ఇష్యూ సర్. ఈటింగ్ బీఫ్ ఇస్ అ వెరీ బిగ్ అజెండా. సో భాజపా is against eating of the beef. Undoubtedly it is there. If there are certain exemptions, you go and ask those state leaders why they are giving the exemptions. Because based on the climatic conditions, based on their health conditions, based on the availability of the food in that particular state, they might change certain exemptions. నేను ఇందాక చెప్పిన మీకు, రెడ్ లైట్ పడితే అందరూ ఆగాలి, కానీ అంబులెన్స్ని పంపించాలి కానీ అని ఉంటుంది. మీరు ఆ కామాన్ని చదువుతలేరు, మీరు ఓన్లీ ఫుల్ స్టాప్ కాడికే వచ్చేస్తున్నారు. కామా పెట్టాల్సిన చోట ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ ఎందుకు అట్లుంటుంది అని అడుగుతున్నారు మీరు. సో బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో నేషన్ ఫస్ట్ అనే దానికి భారతీయ జనతా పార్టీ. బట్ సార్, ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ ఇస్, మీ నియోజకవర్గంలోనే దేర్ ఇస్ అ వైడ్ మిక్స్ ఆఫ్ పాపులేషన్. దుబ్బాకలోనే ఫర్ ఎగ్జాంపుల్, ఈ వైడ్ మిక్స్ ఆఫ్ పాపులేషన్లో దెర్ విల్ బీ పీపుల్ హూ ఈట్ బీఫ్, హూ డోంట్ ఈట్, దేర్ మే నాట్ బీ. అండ్ ఈ టైంలో మీ రాజా సింగ్ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి మీరు వీళ్ళని వెనకేసుకొస్తారా, మీ నాయకుడిని వెనకేసుకొస్తారా? నేను అదే చెప్తాను. రాజాసింగ్ గారు మాట్లాడినటువంటి మాటలు రాజాసింగ్ గారి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండాలి, లేదా మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడారు? ఖండించరా సార్ ఒక తప్పు జరిగితే? నేనేమంటున్నాను, వారి నియోజకవర్గంలో వారి పరిస్థితిని వారు మాట్లాడి ఉంటారని నేను చూస్తాను తప్ప, నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారు అట్లా మాట్లాడితే దానికి నేను డెఫినెట్గా బాధ్యత తీసుకుంటాను, నేనే సమాధానం చెప్తాను. రైట్. బట్ ఇప్పుడు పాయింట్కి రండి సార్. మీరు బండి సంజయ్ గారి వర్గమా, కిషన్ రెడ్డి గారి వర్గమా? భారతీయ జనతా పార్టీలో వర్గాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు వేరని నేనైతే అనుకోవట్లేదు. అసలు వర్గ విభేదాలు లేవంటారు? అసలు లేవు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న, అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బహుశా బండి సంజయ్ గారి ఫైరీ స్టైల్కి అలవాటు పడక, లేకపోతే కొంచెం ఒక స్టెప్ వెనక్కి తగ్గారనే ఒక మాట వచ్చింది. వాస్తవా కాదా? ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారి మధ్యలో విభేదాలు ఉన్నాయా? పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీలో ఏముంటాయి? వీ హ్యావ్ ద డెమోక్రసీ. నలుగురం కూర్చొని అడిగినప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ఒక ఇష్యూ అడిగినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఒక ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారనుకుంటే, ఒక కారు కొనాలనుకుంటే ఒకరు మారుతి కొనాలంటారు, ఒకరు హోండా కొనాలంటారు, ఇంకొకరు ఇంకో కారు కొనాలంటారు. రకరకాలైనటువంటి అభిప్రాయాలు వస్తాయి. ఫైనల్గా ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ టేక్ ద డిసిషన్, ఎవ్రీబడి విల్ అవాయిడ్ ఇట్.
పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పార్టీ నిర్ణయం అది. అది. అందరం కూర్చుంటాం, చర్చించుకుంటాం. అల్టిమేట్గా ద డిసిషన్ అనౌన్స్డ్ బై ద స్టేట్ ప్రెసిడెంట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద పార్టీ, నాట్ ఇండివిజువల్స్ డిసిషన్. సో నాగార్జున సాగర్లో ఏ మ్యాజిక్ పనిచేస్తుందని మీ నమ్మకం? నాగార్జున సాగర్ అయినా రేపు ఇంకేడికి పోయినా ఒకటే పనిచేస్తుంది. ఏది? దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పడుతున్నటువంటి కష్టం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ప్రజలు ఖచ్చితంగా మా వెంటే పోలరైజ్. మొన్న ఏదో వచ్చిందండి బయటికి, మన మేధావర్గం అందరూ మోదీ గారు అసలు యాక్చువల్లీ ఛాయ్ ఇచ్చిన రైల్వే స్టేషన్ అసలు ప్యాసింజర్ రైల్వే స్టేషనే కాదని చెప్పి, ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి బయటికి తీసామని చెప్పి ఒక మేధావర్గం ప్రశ్నిస్తున్నారు సార్. డూ ఫీల్ ఎనీ బేసిస్ ఫర్ సంథింగ్ లైక్ దట్? అంటే మూడు నాలుగు అంశాల మీద బంగ్లాదేశ్ ఎప్పుడు పోరాడారు, ఆయనకి 5 సంవత్సరాలు అప్పుడు జరిగిన ఉద్యమం అనేసి. నేను అదే చెప్తాను మీ ద్వారా స్వప్న గారు, ప్రజలకు నేను చెప్పదలుచుకున్న అంశం ఒకటే. మేధావులని మీరే చెప్తా ఉన్నారు, సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను నాగేశ్వర్ గారే అన్నట్టున్నారు. సూడో ఇంటెలెక్చువల్స్ గురించి నేను ఆయన సూడో ఇంటెలెక్చువల్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నేను నాగేశ్వర్ గారు అని మీరు అంటున్నారు, కానీ నేను ఆ పేరు తీసుకోవట్లేదు. ఐ హ్యావ్ సర్టెన్ ఒపీనియన్స్ అగైన్స్ సర్టెన్ ఇండివిజువల్స్. రైట్. ఓకేనా మేడం? సూడో ఇంటెలెక్చువల్స్ నేను సూడో ఇంటెలెక్చువల్సే అంటాను, ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు చెప్పుకోవడానికి ధైర్యం సరిపోని వాళ్ళు, పార్టీ పేరు పక్కన పెట్టేసి వచ్చి మేమేదో రిపోర్టర్లం కాదు ఇంకొకటి విశ్లేషకులం అని చెప్పేటోళ్ళని నేను మీ పార్టీ గురించే చెప్తాను. నేను యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ అనే చెప్తాను నేను. హౌ కెన్ ఐ సే సంథింగ్ ఎల్స్? అట్లా ఉండదు స్వప్న గారు. కాబట్టి నేను అదే చెప్తా ఉన్నా మీకు, సూడో ఇంటెలెక్చువల్స్ మమ్మల్ని తిట్టడానికే పుట్టినమని ఫీల్ అయ్యేటోళ్ళు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే గొప్ప అనుకునేటోళ్ళ గురించి నేను మాట్లాడేది ఏముంటుంది మేడం? వాళ్ళకి నేనేం చెప్పినా నేను వాళ్ళ మనసును రంజింపజేయలేను. నేను చిన్నప్పుడు సుమతి పద్యాలలో చదువుకుంటాం కదా, కోరి వారి మనసుని నేను ఎట్లా రంజింపజేస్తాను? యూ హ్యావ్ ఎ నెగటివ్ అటిట్యూడ్ అగెన్స్ట్ మీ. నేను ఎన్ని చెప్పినా, నేను రావణాసురులాగానే మీకు కనబడుతుంటే నేను రామున్నాను నేను ఎట్లా నిరూపించుకోగలుగుతాను మీకు? దే డోంట్ లైక్ ద నేమ్ ఆఫ్ మోడీ, దే డోంట్ లైక్ ద నేమ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. వాళ్ళని జనం వద్దన్నారు, వాళ్ళ పార్టీని వద్దన్నారు, వాళ్ళ మేధస్సును వద్దన్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేస్తే కూడా నువ్వు రాజకీయాలకు వనికిరావని చెప్పారు జనం. ఇంకేముంది మీకు? ఇంకేముంది అంటున్నా. నేను ఎట్లా మిమ్మల్ని మేధావని ఎవరు చెప్పారు? మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకున్నారా? మీకు ఎవరు ఇస్తారు సర్టిఫికేట్ మేధావని? మేధావనే పదానికి అర్థమైంది స్వప్న గారు. సెల్ఫ్ డిక్లేర్ మేధావులు. ఒక ఆయన వచ్చి నేను తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షుడు అంటాడు, ఒక ఆయన నేను కర్ణాటక మేధావుల సంఘం అధ్యక్షుడు అంటాడు. వాట్ ఈస్ ద సాంక్టిటీ ఫర్ ఇట్ స్వప్న గారు? నాకు నేనే మేధావిని అనుకుంటా, మీకు మీరే మేధావి అనుకుంటాడు. ఆయన వచ్చి నేను మేధావిని, నేను విశ్లేషిస్తా, మోడీ ఉట్టలేదు, మేడీ ఈమెయిల్ పంపించినప్పుడు అసలు దేశంలో ఈమెయిలే లేదు. నువ్వెవరు? నా అభిప్రాయం నేను చెప్పుకుంటా. నన్ను జనం విశ్వసిస్తా ఉన్నారు, నేను జనం విశ్వసిస్తలేరు కదా. నన్ను దేశం విశ్వసిస్తుంది, ప్రపంచం విశ్వసిస్తా ఉంది. ఈ రోజు కూడా మీరు పొద్దుగాలు లేస్తే ఇన్ని టీవీలు పెట్టుకొని ఇన్ని ఛానళ్ళు పెట్టుకొని పొద్దున్న లేస్తే ప్రతి అక్షరం మేము తుమ్మితే దగ్గుతే, మేము షూ వేస్తే షూ ఇప్పితే, అంగి తొడిగితే అంగి ఇప్పితే, ధ్యానం చేస్తే ప్రతిదాన్ని మీరు బూతులు తిడితే కూడా జనం మిమ్మల్ని తీసుకుపోయి 3% కూడా పనికిరాని వాళ్ళు మీరు అసలు వద్దురపోయి ఈ దేశానికి అని చెప్పారు. మమ్మల్ని ఇంత ఈ వటుడు ఇంత అన్నట్టు 2 కాడికి వెళ్ళి 170కి వచ్చినాం, 170కి వెళ్ళి 270కి వచ్చినాం. 270 కూడా సరిపోతలేవు సార్ నీకు, ఇంకా ఉతుకు వీళ్ళని చెప్పి 303 ఇచ్చిర్రు. ఇప్పుడు మేము ఉతుకుతున్న దాన్ని బట్టి రేపు 350 వస్తాయి స్వప్న గారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకున్నటువంటి మమ్మల్ని కాదని ముగ్గురు ఎవరో మేము సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు అని చెప్పి తిడితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి మీకు? ఇప్పుడు ఇంత కష్టపడిన ఈ 350 సంఖ్యలో నాగార్జున సాగర్ లో మీ పరిస్థితి ఏమిటి చెప్పండి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు బీజేపీ ఇన్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్? ఏ రాజకీయ పార్టీ తిరుపతి ఇఫ్ యూ చూస్ టు ఆన్సర్, ఏ రాజకీయ పార్టీ అయినా తాను పోటీ చేసిన ప్రతి స్థానాన్ని గెలవాలనే కోరుకుంటుంది. అది ఆఫ్ కోర్స్ నేను స్వామి వివేకానంద గారి పుస్తకాన్ని బాగా చదువుతాను కాబట్టి నేను మీకు ఒకటే గెలుస్తామనే కొట్లాడుతున్నాం మేము. దుబ్బాక నేను గెలుస్తా అన్న, చాలా మంది సోకాల్డ్ మేధావులందరూ నవ్వీరు. టీఆర్ఎస్ పార్టీని కాదని దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందా అన్నారు. గెలిచిందా గెలవలేదా స్వప్న గారు? కానీ ఇక్కడ 3వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఆ రోజు మీరు దుబ్బాకలో కూడా నేను 3వ స్థానమే, దుబ్బాకలో కూడా నేను 3వ స్థానమే. 2018 శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో రఘునందన్ రావు 3వ స్థానంలో నిలిచినటువంటి అభ్యర్థి. కాబట్టి నాగార్జున సాగర్ లో మీకు హోప్ ఉంది విపరీతంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టెంపోని అంతా చూసుకుంటే మాకు హోప్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నెల రోజుల నుంచి శాసనసభ్యుల్ని మండలాన్ని కొలుపెట్టింది. ఎమ్మెల్యే అనటానికి అసెంబ్లీ కంటే గొప్పగా ఏముంటుంది స్వప్న గారు? 10 రోజులు అసెంబ్లీ నడిస్తే అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు స్వప్న గారు. ఎందుకు పోయిన వాళ్ళంతా? టీఆర్ఎస్కి కేక్ వాక్ అయితే బీజేపీ ఏం లేకపోతే ఎందుకు పోయి 9 రోజుల నుంచి అక్కడ పనిచేస్తుంది టీఆర్ఎస్ పార్టీ? వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు కొంచెం అలర్ట్ లో ఉన్నారంటారు అయితే బాగా. కొంచెం ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు సీఎం అవుతారని అనుకుంటుంటే మీరే ఆపారంటున్నారు. మాకేం సంబంధం మేడం? వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అది. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా, హరీష్ గారు అవుతారా, ఈటెల గారు అవుతారా, సంతోష్ గారు అవుతారా, మాకేం సంబంధం స్వప్న గారు? అంటే అది దుబ్బాకకి ముందు
ఆ ఆలోచన ఉండి చర్చ జరిగింది దాని గురించి. కానీ దుబ్బాక మీరు గెలిచిన తర్వాత వాళ్ళు కొంచెం అలర్ట్ మోడ్లోకి వచ్చి ఇప్పుడేం మార్పులు వద్దని మానుకున్నట్టు దానికి సో ఎఫెక్టివ్లీ నెట్ కారణం మీరే. కేటీఆర్ గారు సీఎం కాకపోవడానికి ఈరోజు కారణం మీరే అని చెప్పి ఒక వర్గం మీరు అట్లా అన్వయించుకొని కేటీఆర్ గారికి నా మీద కోపం పెంచేలా చేస్తే నేనేం చేయలేను. ఎన్నో వారు నేను చేసేది కూడా ఏం లేదు. వారు కోపం పెంచుకున్నా నేను ఏం చేసేది లేదు, నా మీద ప్రేమ పెంచుకున్నా ఏం చేసేది లేదు. ఒక శాసనసభ్యునిగా నాకు ఉండేటువంటి రైట్స్ నేను కొట్లాడి తెచ్చుకుంటాను. పాలక పక్షానికి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే కూడా అంతే రైట్ ఉంటుంది. అధికార పార్టీలో కండువా కప్పుకుంటేనే పైసలు వస్తాయని ఎవరైనా ఎమ్మెల్యే అనుకుంటే నేను ఆ బాపతి ఎమ్మెల్యేని కాదు. సో నాకుండే హక్కుల్ని నేను కొట్లాడి తెచ్చుకుంటాను. సో ఇప్పుడు మీరు 4 పేర్లు చెప్పారు. కేటీఆర్ గారు అవ్వచ్చు, హరీష్ గారు అవ్వచ్చు, ఈటెల్ గారు అవ్వచ్చు. ఇది అంటే మీ అంచనానా? నేను టీఆర్ఎస్ లో అట్లా మీరు వాళ్ళ పార్టీలో ఉండే కీలక చూపించారు. వాణిదేవి గారు ఎమ్మెల్సీ అవుతారని మీరు అనుకున్నారా? జనవరి 20-21 రోజు మీకు తెలుసా వాణిదేవి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అవుతుంది, ఎమ్మెల్సీ అవుతుంది, రేపు మాపు శాసనమండలి చైర్మన్ అవుతుంది అనే ఊహాగానాలు వస్తున్నాయని మీకు తెలుసా స్వప్న గారు? సో ఎవరైనా పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఒక్కసారి ఎంపీకి వెళ్ళి ఒక్కసారి మంత్రి గారిని చంద్రశేఖర్ గారు ఏకాఏకి దేశానికి ప్రధానమంత్రి అయ్యింది స్వప్న గారు. ఏ రోజు పార్లమెంట్ మెంబర్ గాని నరేంద్ర మోడీ గారు స్ట్రైట్ గా వచ్చేసి ప్రధానమంత్రి అయ్యారు. వాళ్ళ పార్టీలో ఇన్ని వింగులు ఉన్నాయని చూపిస్తున్నారేమో అనుకున్నాం. నేను అట్లా చెప్పట్లేదు మేడం. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. గెలిచిన ప్రతి ఎమ్మెల్యేగా ఎలిజిబిలిటీ ఉంటుంది, గెలవని ప్రతి భారత పౌరునికి కూడా. మీరు ఈ దేశ పౌరుడు కాకపోతే నేను ఏం చేయలేను, కానీ మీరు ఈ దేశ పౌరుడు అయితే ఈ దేశంలోని అన్ని కుర్చీలు అధిరోహించడానికి మీకు అవకాశం ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. మీరు అమెరికన్ సిటిజన్ అయితే నేనేం చేయలేను, మీకు పదవి రాదు కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాబోయే టైంలో మీ అంచనా భారతీయ జనతా పార్టీ బలపడుతుందని, మీరు వేరే అంచనా ఉన్నా కూడా రియలిస్టిక్గా చెప్పలేరు. బికాజ్ మీరు పార్టీ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా ఒక ఆశావాహ దృక్పథంతో పనిచేయాలి కాబట్టి మీరు వాస్తవంగా గుండెలు మీరు చేసి చెప్పండి. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ? 2023లో ఎన్నికలు వస్తాయా, 2022 చివరిలో వస్తాయా ఎన్నికలు నాకు తెలియదు స్వప్న గారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఆర్ యూ సీరియస్? ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. మేము సీరియస్ ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ అంతా భయపడుతుంది. వాళ్ళ భూమి కాళ్ళ కింద భూమి కదిలింది కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు. జోక్ ఎందుకు చేస్తుంది స్వప్న గారు? జోక్ అని కాదు, జనరల్ ఆశావాద దృక్పథం ఎవరైనా అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిటికల్ అనాలిసిస్ అడుగుతున్నాను. తెలంగాణ అవును మేడం, నేను 20 సంవత్సరాల నుంచి ఇదే రాజకీయాలలో ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నా. విత్ డ్యూ రెస్పెక్ట్ ద యువర్ సీనియారిటీ యాజ్ ఎ జర్నలిస్ట్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ అ ర్యాండమ్ పాసిబిలిటీ. యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా కనిపిస్తున్నాయి మీకు? ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని వద్దనుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారి నాయకత్వం. కాంగ్రెస్ క్యాడర్ లేదనుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ని మీరు వాళ్ళు ఇద్దరు కూడా పక్కన పడేశారు. కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయి. అసలు దేశవ్యాప్తంగా కూడా మీకు సరిపోయిన 10 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇంకో కొత్త శక్తి కోసం వెయిట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కోసం వెయిట్ చేస్తారని కూడా ఒక వర్గం వాదిస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు వాదించడానికి ఏదైనా వాదించవచ్చు మేడం. నేను వకీల్ని, అటైనా వాదిస్తా, ఇటైనా వాదిస్తా, ఎటైనా వాదించవచ్చు. ఏముంది మేడం కాంగ్రెస్కి? మన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక దగ్గర 4వ స్థానం వచ్చింది, ఇంకొక దగ్గర 5వ స్థానం వచ్చింది. రోజుకోళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అందరూ ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టి ఇంకా బలపరచబోతున్నారు. వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేయాలనుకోవడం తప్పు లేదు, కానీ పునాది కూలిపోయింది మేడం. అక్కడ 100 సంవత్సరాలు దాటిపోయింది లేదా క్యాడర్? 100 సంవత్సరాల తర్వాత క్యాడర్ విసిగెత్తిపోయింది. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి క్యాడర్ విసిగెత్తిపోయింది. వాళ్ళ పునాదులు ఏమైపోయినాయో కదిలిపోయినాయి అవి. బేసికల్గా ఆ లీడర్షిప్ లోపల ఒక నాయకత్వ లక్షణం లేదు. ఢిల్లీలో నాయకత్వం లేకపోతే గల్లీలో ఎట్లుంటుంది స్వప్న గారు? నువ్వు తీసుకో ప్రెసిడెంట్ పదవి అంటే వద్దు వద్దని పరిగెడుతుంటుంటే ఎవరు నడపాలి? నాయకుడు అని ఎవరిని అంటారు? నడిపించావని అంటారు. నడిపించేటోడు లేకపోతే ఎట్లయితుంది? పులుల నాయకత్వం లోపల మేకలు కూడా పులులు అవుతాయంట. ఈడ మేకలు కాదు, ఈడ వీళ్ళు పులులు ఉంటే కూడా ఆడ మేక నాయకత్వం వహిస్తుంది. ముంగడికి వెళ్ళి పులు వస్తే వాళ్ళు తోక ముడుచుకొని పారిపోతారు. సో నాయకుడు వారిపోతే వెనకాల ఉన్న వాళ్ళు కూడా వారిపోతారు కదా, క్వైట్ న్యాచురల్గా. ఇంకా లేని సిలిండర్లు, లేని ఆక్సిజన్లు, లేని సూడో ఇంటెలెక్చువల్స్ని వాళ్ళ పక్కన పెట్టి బద్దలు కట్టి బాషింగాలు చేస్తే ఏమవుతుంది మేడం? బలవంతంగా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు పెళ్లి పారిపోయినంట పెళ్లిపీటల మీద నుంచి. అట్లా ఉన్నది మీరు చెప్పేటువంటి ఏం లేదు అక్కడ ఆశ. కాంగ్రెస్ హస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. ఇట్ ఇస్ టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్ అంటారు మీరు? 100%. అండ్ బీజేపీకి మీరు చాలా హోప్ పెట్టుకున్నారు, డెఫినెట్గా ముందుకు వస్తాము, పైకి వస్తాము. ఇప్పుడు 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే మేము 21 స్థానాలలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే లీడ్లోకి వచ్చినాం మేడం. మేము 21 అసెంబ్లీ స్థానాలలో వాళ్ళకంటే మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది మేడం. సిరిసిల్ల లాంటి నియోజకవర్గంలో గౌరవనీయులు కేటీఆర్ గారు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే వారికి 95,000 మెజారిటీ వస్తే బండి సంజయ్ గారు ఆ మెజారిటీని 91,000 తీసేసుకున్నారు. 4,000 మెజారిటీ వచ్చింది టీఆర్ఎస్కి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 monthsలోనే ప్రజల ఆలోచన విధానం ఎట్లా మారిందో చూడండి మీరు. 10 ఏళ్ళు అయింది చాలనుకుంటున్నారు ప్రజలు కాదు. నేను ఇందాక చెప్పిన కదా 273 దాలయని 303 ఇచ్చారు. ఇప్పుడు 303 కూడా దాలయని వచ్చేసరి 350 ఇస్తారు. మీరు చూడండి. నేను మళ్ళీ చెప్తాను, ఇట్ ఈస్
ఏదో అహంకారపూరితంగా ఒకసారి గెలవంగానే ఏది పడితే అది మాట్లాడుతుందని చాలా మంది మిత్రులు కామెంట్ చేస్తూ ఉన్నారు. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ స్ట్రెంగ్త్. మా బలం ఏందో మాకు తెలుసు, మా బలహీనత ఏందో కూడా మాకు తెలుసు. బలహీనతలు రెక్టిఫై చేసుకున్నాం, బలంగా ముందుకు పోతా ఉన్నాం. పాపం మీ రాష్ట్ర నాయకులందరూ అక్కడ తమిళనాడుకి పరిగెట్టి తమిళ్ నేర్చుకుని మరి ప్రసంగాలు ఇచ్చేస్తారండి. దానికి పాపం ఎట్లా అంటారు? మా జాతీయ పార్టీ ఎక్కడ ఎన్నికలు అవసరం ఉంటే, డెఫినెట్ గా ఎక్కడ మా అవసరం ఉంటే అక్కడికి పోతాం. ఈ రెండు ఎక్కువ లాంగ్వేజెస్ తెలిస్తే పెద్ద మేధావులు అని చెప్తారు కదా మీరే. ఒక ఆయన 14 భాషలు తెలిసిన ఆయన ప్రధానమంత్రి అండి అని మీరే గొప్పగా చెప్తారు కదా. మేము పక్క భాష నేర్చుకుంటే మీకు అంత అక్కసు ఎందుకు? బీజేపీ వాళ్ళు నేర్చుకుంటే అక్కసు, కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి 14 భాషలు వస్తాయి, వాళ్ళు మేధావులని మీరు సర్టిఫికెట్ వకీల్ సాబ్ చెప్తారు తల్లి మీరు. రఘునందరావు గారు, తిరుపతి, నాగార్జున సాగర్ ఈ రెండు చూద్దాం. రెండు గెలుస్తాం. ఈ రెండు మీరు గెలవండి సార్. నేను ప్రత్యేకంగా వచ్చి ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. అసలు 100% ఈ రెండు గెలుస్తామని మీరు నిజంగా అంత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ముద్ర వేసుకుని ఈ నెల 3-4 తారీఖులలో తిరుపతికి ప్రచారానికి పోతున్నా స్వప్న గారు. మీరు వెళ్తున్నారు? నేను వెళ్తున్నాను. మీకు ఓపుకుంటే రండి, జనం రెస్పాన్స్ ఏముందో చూద్దాం. అంతే అంటారు? నేను 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, 3-4 తారీఖులలో నేను తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి. 99లో ఎప్పుడో గెలుపుని ముందు పెట్టుకోవడం తప్ప ఇంకేమైనా చెప్పగలుగుతారు అక్కడ? లేదు, ఆలయాల ఎజెండా మాట వస్తే గుళ్ళు, గోపురాలు, ఈ బొట్లు ఇవి పట్టుకుంటారు. మీరు గుడికి పోరా? డెఫినెట్ గా పోతాను. మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? తప్పకుండా పెట్టుకుంటాను, గుడికి పోతాను. నేను పక్కా హిందూని, నాకు ఏ విధమైన భేషజం చేసి చెప్పకూడదు. ఏమంటున్నాం మిమ్మల్ని? మీరు బీఫ్ తినరు అని చెప్పినా, నేను తినకుండ్రు అని చెప్పినా, మీకు నచ్చింది బొట్టు పెట్టుకున్నారు, మీకు నచ్చలేదు గాజులు తీసేసారు, దానికి నేనేం చేస్తా? అది నీ ప్రొఫెషన్ కావచ్చు, నీ కంఫర్టబిలిటీ కావచ్చు, రకరకాల అవసరాలు కావచ్చు, దానికి నేనెందుకు రుద్దుతాను? ఎందుకట్లా చెప్తారు? రుద్దుతున్నారు ఆలయాలు, బొట్టు వేసి, అది మన సంస్కృతి అని చెప్తా ఉన్నాం. ఆడపిల్ల అంటే ఇట్లా ఉండాలని చెప్తా ఉన్నాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను ఉండను అన్నారు అనుకోండి, నమస్కారం తల్లి, నీ ఇష్టం ఉన్నట్టు ఉండవు అని చెప్తా. ఏం బలవంతంగా చేసి నేను నీకేం సారీ కట్టేదిందా లేకపోతే బొట్టు పెట్టేది? రఘునందరావు గారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆడపిల్లలు గుర్తొచ్చారా రాలేదా? ఎప్పుడైనా గుర్తొస్తారు. తల్లిని చెల్లెని గుర్తుపెట్టుకోలేని సంస్కారహీనులు అయితే నేనేం చేయలేను. అట్లా కాదు, అప్పుడు బొట్టు పెట్టుకో, గాజులు వేసుకో, లేకపోతే ఇది మన సంస్కృతి సంప్రదాయం. అప్పుడు మీ అజెండా డిఫరెంటా, ఫోకస్ డిఫరెంట్ అనుకోవాలా? అప్పుడు నా ఎజెండా తెలంగాణ రాష్ట్రం. ఓకేనా తల్లి? తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే మా లక్ష్యం. నేను చెప్పిన కదా, అటెండర్ని కూడా మావని ఇవ్వకపోతే నీకు మాకెందుకు నీ రాజ్యం అని అడిగినాం మేము. దట్ వాజ్ మై ఫోర్స్ ఆన్ దట్ డే, దట్ వాజ్ మై ఫోకస్ ఆన్ దట్ డే. మీ బిర్యానీ పెండ బిర్యానీ అయితే పెండ బిర్యానీ అని చెప్పినాం ఆ రోజు. మీకు బిర్యానీ వండరాదు అని చెప్పినాం. తప్పేముంది అందులో? ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా శత్రువులని. ఇదేంది మీకు నచ్చినట్టు నేను ఎందుకు మాట్లాడతా? మీరు మేధావి అనుకుంటే కాదు స్వప్న, నువ్వు మేధావి కాదు అని చెప్తా. నేను ఒక్క ప్రశ్న అడుగు, నన్ను సూటిగా అని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలలో ఒక్క అధికారాన్ని కేంద్రం గుంజుకున్నదని ఒక్కరు మాట్లాడమని నేను చెప్తా. కేసీఆర్ గారు పదే చెప్తున్నారు కదండి. నేను అదే కేసీఆర్ గారిని అడుగుతున్నా, అదే స్వప్న గారిని అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలలో ఒక్క అధికారాన్ని మేము గుంజుకున్నా చెప్పండి అంటున్నా. మీరు మాట్లాడితే మేము వద్దంటున్నామా? అమిత్ షాలు భ్రమిత్ షాలు అంటే ఏమన్నా అన్నామా? కేసులు పెట్టినామా? మోడీ గాడు వాడు వీడు అని అంటే మేమన్నా అన్నామా? కోవిడ్ విషయంలో కోవిడ్ ఫండ్ ఏం చేసింది కాక ఇంకెవరు చేసి? ప్రపంచం చెప్పింది నరేంద్ర మోడీ 20,000 కోట్ల ప్యాకేజ్ అని చెప్పి మీది మీకే రాసిచ్చి, మీ భూములు మీకే ఇచ్చి, మీ ఆస్తులు మీకే ఇచ్చి 20,000 కోట్ల లెక్క చూపించారు మీ నిర్మలా సీతారామన్ గారు. ఇంకా రాష్ట్రానికి ఏం వచ్చినట్టు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడా ఇన్వాల్వ్ చేయకుండా కోవిడ్ అంతా మేమే, వైరస్ వస్తే అది మీ తప్పు, తను తిరిగి పంపిస్తే అది మా ఘనత అనే చందంగా చూపించుకుంటున్న మాట వాస్తవా కాదా చెప్పండి? ఈ దేశంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. రైట్. మేము తప్పించుకునేటోళ్ళం, పారిపోయేటోళ్ళం, చేతగానోళ్ళం కాదు. కోవిడ్ వచ్చినా నిల్చుంటాం, చైనా వచ్చినా నిల్చుంటాం, పాకిస్తాన్ వచ్చినా నిల్చుంటాం, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం. ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలిసినంత ఎవరికి తెలుసని నేను అనుకోను. ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే కంట్రోల్ చేస్తాం. తప్పకుండా చేయండి సార్. రఘునందరావు గారు, మీరు వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ లీడర్స్ అండ్ మీరు కష్టపడి పైకి వచ్చిన లీడర్. మీరంటే చాలా గౌరవం వ్యక్తిగతంగా అందరికీ. మా పార్టీలో ఎవరికి తోకలు లేవు. ఆ తోకుంటేనే ముఖ్యమంత్రి అవడు, ఆ తోకుంటేనే ప్రధానమంత్రి అవడు, ఆ ట్యాగ్ లైన్ వేసుకుంటూ వచ్చిన వాళ్ళు స్వయంభూ నేను చెప్పాను. కష్టపడి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నావు. మీరు ఒప్పుకోకపోతే నేనేం తప్పకుండా కష్టపడి 2001 ఏప్రిల్ 27లో కార్యకర్తగా జెండా పట్టుకొని రోడ్డు ఎక్కిన జై తెలంగాణ అన్న నేను. ఇలా కార్యకర్తలు గుర్తించారు, ప్రజలు గుర్తించారు. మీరు ఒక చిన్న రిక్వెస్ట్, బండి సంజయ్ గారు ఎడికెళ్ళి వచ్చారు, కిషన్ రెడ్డి గారు ఎడికెళ్ళి వచ్చారు, లక్ష్మణ్ గారు ఎడికెళ్ళి వచ్చారు, స్వయం బాబురావు గారు ఎడికెళ్ళి వచ్చారు. మీరు చెప్తున్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అయిపోతారో అని చెప్పి మీకు కొంచెం మొహమాటంగా ఉంది. ఎందుకు? నాకు మొహమాటం లేదు, నేను ఉన్నట్టు మాట్లాడతాను. అందుకని నాకు శత్రువులు ఎక్కువ కదా. అది ఊరంతా నాకు వ్యతిరేకం ఎందుకు చేస్తారంటే ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి. నాకు కల్మషం ఉండదు. మీరు అన్నారు కదా భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ ట్యాగ్ లైన్ వచ్చారు? నరేంద్ర మోడీ గారి తాత ప్రధానమంత్రి కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరా? అమిత్ షా గారి తాత ప్రధానమంత్రి హోంమంత్రి కాబట్టి అమిత్ షా గారు హోంమంత్రి అయినరా?
మేమంతా స్వయం ప్రకాశితాలం. మేమంతా స్వయం ప్రకాశితాలు, ప్రకాశితాలం. మీరు అన్నారు ఈ కదా జాతీయ ఎటకారంగా స్ఫూర్తిని స్వయంభూని. చూపిస్తున్న మీరు 100% మేము స్వయంభూలమే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు, పార్టీ పేరు చెప్పుకొని చేసుకోలేదు, దేశం కోసం పనిచేసి గెలిచి వచ్చిన వాళ్ళం. ఒక్కళ్ళ పేరు చెప్పు అడ్డదారిలో వచ్చిన వాళ్ళను. పారికర్ గారు అడ్డదారిలో వచ్చిరా? స్మృతి ఇరానీ అడ్డదారిలో వచ్చిందా? ఎవరు అడ్డదారిలో? నితిన్ గడ్కరీ గారు అడ్డదారిలో వచ్చిండ్రా? ఎవరు అడ్డదారిలో వచ్చింది? వేరే పార్టీలో ఎవరు అడ్డదారులు వచ్చారు చెప్పండి మీరు. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. అది స్వయం ప్రకాశితం కాదు అని చెప్తున్నా. అది స్వయం ప్రకాశితం కాదు అని చెప్తున్నా. సమర్థుడా కాదా చూస్తారా? దట్ ఈస్ డిఫరెంట్. నేనేం చెప్తా ఉన్నా మీకు, మీరు ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలలో మీరు రెండోసారి మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే, మీరు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. మిగతా 118 మంది మీ వెనకాల నిల్చోవాలని కోరుకుంటున్నారు. మీకున్న స్పెషాలిటీ ఏంది? మీ నాన్న ముఖ్యమంత్రి అవడమే మీకున్న స్పెషాలిటీ. నేను అది కాదు అంటున్నా. రాళ్ళు నేనే తెచ్చుకున్నా, కట్టెలు నేనే తెచ్చుకున్నా, గిన్నె నేనే తెచ్చుకున్నా, నీళ్లు నేనే పోసినా, అగ్గిపెట్టె నేనే పెట్టుకున్నా. మీరు పెట్రోల్ పోసుకుంటారు, మీకు అగ్గిపెట్టె దొరకది. మేము పోసుకుంటే కార్యకర్తలకు మాకు అగ్గిపెట్టెలు దొరుకుతాయి. ఇది తేడా అంటున్నా. సో ఇది భారతీయ జనతా పార్టీ గొప్పదనం అంటున్నారు. అయితే అదే మేము అవకాశం ఇస్తున్నాం, నాయకులు తయారు కావడానికి ఉపయోగించుకుంటూ అవుతున్నారు. కానీ ఇది గుర్తించడానికి మీకు అంతకాలం పట్టింది. కేసీఆర్ గారు మిమ్మల్ని వద్దు అని మీరు నొచ్చుకొని మిమ్మల్ని బయటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఆయన విఘ్నత, దానికి నేనేం చేయలేను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఎందుకు బయటికి పంపించారో వారు చెప్పి ఉంటే నేను సంతోషపడేవాడిని. కానీ ఎప్పటికైనా తిరిగి వెళ్ళాలని ఒక ఆలోచన వస్తుంది రఘునందనరావు గారు. మీరు వారికి ఇప్పటికి కూడా చాలా సన్నిహితులు, యాక్చువల్లీ మీకు మనసులో చాలా అభిమానం ఉందని కూడా కొంతమంది అనుకుంటారు. వాస్తవం? ఎప్పటికైనా బదులా అయితే తీసుకుంటా. అర్ధరాత్రి నన్ను రోడ్డు మీద వేసిన దానికి మాత్రం సార్ మీద బదులా తీసుకుంటా. దాంట్లో ఏం డౌట్ లేదు. బదులా తీసుకుంటా. బదులా అంటే ఏం చెప్పండి సార్కి తెలుసు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలేదు. అకల్ మన్కు ఇషారా బస్. సార్ బాగా తెలియకల్లోడు. రఘునందనరావు గారు బదులా తీర్చుకుంటారు. తీసుకునే దుబ్బాకలు గెలిచి వచ్చిన కదా అంటున్నా. దుబ్బాక ఒక్కటి చాలా అదొక మంచి విజయం, గొప్ప విజయం. కానీ తర్వాత మీరు పరిగెట్టే స్పీడ్ కి మీ బీజేపీ పరిగెడుతుందా? నాకంటే చాలా వేగంగా పరిగెడుతుంది బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలుస్తాం, ప్రతి రాష్ట్రాన్ని గెలుస్తాం, డెమోక్రటిక్ వేలో ప్రభుత్వాలను వెళ్తాం. సో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత బీఫ్ తినే అని ఒక సామాజిక వర్గం దళితుల్ని కించపరిచి మాట్లాడారని మీ నాయకుల్ని మాత్రం మీరేమన్నారు? ఇప్పుడు దళితుల్ని ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను అమల్లో పెట్టింది భారతీయ జనతా పార్టీ. భారత ఎకనామిక్ పాలసీస్ లోపల రాసినప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిమానిటైజేషన్ చేయమని. అంబేద్కర్కి అసలు సిసలు వారసులు అన్నోళ్ళు 5.5 దశాబ్దాల్లో కనీసం డిమానిటైజేషన్ ఆలోచన చేయలేదు. మేం చేసినాం. అంబేద్కర్ గారిని గౌరవించి పంచతీర్థాలను డెవలప్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి పేద ప్రజలు బాగుండాలనేటువంటి అంత్యోదయ కాన్సెప్ట్ మాది. మేము కట్టించిన బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షలు వేసింది మీరే. వేస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. పంచాయతీ వద్దు, ఏడ చెప్పినామో చెప్పుండ్రి. నేను అదే చెప్తా ఉన్నా. ఆ సూడో ఇంటెలెక్చువల్స్ తోటి ఇదే బాధ. వాళ్ళంతా సూడో ఇంటెలెక్చువల్స్ అనే పదం నేను పదే ఎందుకు రిపీట్ చేస్తా అంటే, నేను మీ ఖాతాలో 15 లక్షలు వేస్తా నాకు ఓటు వేయండి ఎక్కడన్నా ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం చేస్తే చెప్పుండ్రి. మేము చెప్పింది ఈ దేశం ఎల్లలు దాటినటువంటి నల్లధనాన్ని తిరిగి దేశంలోకి తెస్తామని చెప్పినాం. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. తెచ్చినాం. ఇప్పటికి 3 లక్షల కోట్ల పైచిలకు డబ్బు నల్లధనాన్ని భారతదేశం పైసలని ఇవన్నీ రోడ్లు ఎవరు వేస్తారు? మీరు వేస్తారా? స్వప్న గారు ఆస్తులు అమ్మేసిరా? జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏడికెళ్ళి వస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏడికెళ్ళి వస్తుంది? 2 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా రోడ్లు వేస్తున్నాం తల్లి. సంవత్సరానికి 2 లక్షల కోట్లు వేస్తున్నాం. మీరు ఇంతకుముందు హైదరాబాద్లో సిగ్నల్ లేని హైదరాబాదు, ట్రాఫిక్ లేని హైదరాబాదు, ఫ్లైఓవర్లు హైదరాబాద్ ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? ఒకసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అనంతపురం పోవాలంటే పొద్దుగాలు వెళ్తే పొద్దుకు పోయేటోళ్ళు ఇవాళ ఎప్పుడు పోతుర్రు? అనంతపురం పోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? మీరు ఎప్పుడైనా కర్నూలులో ఎయిర్పోర్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిరా? హైదరాబాద్ నుంచి విజయవాడకి 3 గంటలలో పోగలుగుతామనే జాతీయ రహదారిని మీరు ఊహించిండ్రా? మీరు కలలు కనని మేము వాస్తవాలు చేస్తుంటే మీరు అడుగుతారు. ఇందాక మీరు ఒక లైన్ అని మిస్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని 100% అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. బాత్రూమ్ ఇచ్చినాం, ఎవరికి ఇచ్చినాం? అంబానీకి ఇచ్చినామా? బాత్రూమ్ ఎవరికి ఇచ్చినాం? సిమెంట్ రోడ్ వేసినాం, మీ ఇంటి ముంగట ఎవరి కోసం వేసినాం? అంబానీ కోసం వేసినామా? మీకు బువ్వ పెడితే మీకు పెట్టే బువ్వలో 27 రూపాయలు, మీరు పెట్టే బువ్వలో 27 రూపాయలు, మీరు తినే బువ్వలో మేము ఇస్తున్నాం. అది అంబేద్కర్ ఆలోచన విధానం కాదా? అంబేద్కర్ గారి ప్రతిజ్ఞల్ని కొంతమంది ఇక్కడ మొన్న చేశారని చెప్పి మీ పార్టీ నాయకులు ఆ వీడియోలు పెట్టి తిట్టారు కదండి. అంబేద్కర్ గారి ప్రతిజ్ఞ చేయలేదు. దయచేసి అంబేద్కర్ గారిని వివాదాలకి దయచేసి లాగవద్దు. Ambedkar is the property of this country, yes, not the property of one individual or not the property of one caste. He worked for this country, he worked for the constitution. ఆ కాన్స్టిట్యూషన్లో ఏమైనా తప్పులుంటే చెప్పుండ్రి. ఆయన చెప్పింది నేను అడిగినా కదా మిమ్మల్ని. 5.5 దశాబ్దాలు మీరు దేశాన్ని పాలించి అంబేద్కర్ మావోడు అని చెప్తారు. జయంతులు వర్ధంతులు తప్పితే మీరు అంబేద్కర్కి ఏం చేయలేదు. మేం చేసినాం. ఆ అంబేద్కర్ మీద మీ ఇంట్లో వంటని పెట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వంట మనిషిని
దేశ తొలి ప్రధాని తన ఇంట్లో వంట చేసేటోని పెట్టి అంబేద్కర్ గారిని ఓడించిండు, అవమానించిండు. ఇలా ఎవరైతే ఇంటెలెక్చువల్స్ అని టీవీలకు వచ్చి చెప్తారో వాళ్ళ పార్టీ అంబేద్కర్ ఓడగొట్టింది వెస్ట్ బెంగాల్ లోపల. మీరు మాకు శుద్ధులు చెప్తారు? అంబేద్కర్ ఈ దేశంలో 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలలో ఓడిపోయాడు. ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టిరు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఓడగొట్టిరు. దెన్ వెర్ ఈస్ ద రైట్ ఫర్ యూ? అంబేద్కర్ మావాడు అని చెప్పేటువంటి హక్కు మీకు ఎక్కడిది? పంచతీర్థ ఎందుకు డెవలప్ చేయలేదు మీరు? అంబేద్కర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అంబేద్కర్ గారి ప్రతిజ్ఞల పేరిటే వాళ్ళు కొంతమందిని నమ్మమని చెప్పి చేసిన ప్రతిజ్ఞలు పెద్ద రాద్ధాంతమై మీ పార్టీ నాయకులే, రైట్ వింగ్ యాక్టివిస్టులే, మీ పార్టీ వాళ్ళే. నేను మళ్ళీ చెప్తాను, స్వప్న గారు చెప్పిన ప్రతిదీ రఘునందన్కు నచ్చాలని లేదు. రఘునందన్ గారు చెప్పింది సమాజంలో అందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 మీకు ఎట్లా ఇచ్చిందో నాకు అట్లే ఇచ్చింది. మీకు మాట్లాడే హక్కు ఉందని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మాకు విమర్శించే హక్కు ఉందని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారి ఆలోచన విధానం విషయం లోపల భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ ఇట్. మేము పార్టీ పెట్టిన రోజు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి, రఘునందన్ రావుని ఎమ్మెల్యే చేయాలని పార్టీ పెట్టలేదు. పార్టీ పెట్టిన రోజు ఏం చెప్పిండ్రు? అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్ అని చెప్పారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని చెప్పారు. ఈ రోజు ఏ పల్లెటూరుకైనా పోదాం స్వప్న గారు, ఏ రాష్ట్రంలోనైనా ఎవరు పూర్ ఉన్నారు? దళితులు పూర్ ఉన్నారు. మరి ఎందుకు చేయలేదు? అప్లిఫ్ట్ ఎందుకు చేయలేదు మీరు 5.5 దశాబ్దాలలో? ఇలా మేము చేస్తూ ఉన్నాం కదా. ఇల్లు లేనివానికి ఇల్లు కట్టిస్తున్నాం, బ్యాంకుల ఖాతా లేకపోతే బ్యాంకుల ఖాతాలు ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇచ్చినాం కదా. మీ ఆక్స్ఫర్డ్ తెలివితేటలు, మీ కేంబ్రిడ్జ్ తెలివితేటలు ఏడదొచ్చినాయి. ఎందుకు ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేదు? ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే చుట్టూన్న 10 మంది 1000 రూపాయలు వేసుకొని చందాలు వేసుకొని దహన సంస్కారం చేసేటువంటి దుస్థితికి 7 దశాబ్దాల స్వతంత్ర భారతాన్ని నిర్మించారు మీరు. మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లం, ఆక్స్ఫర్డ్లో చదివినాం, కేంబ్రిడ్జ్లో చదివినాం, మాకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు, మేమే మేధావులం అని చెప్పుకుంటారు. ఏది మరి మీ మేధావితనం? మేము కదా 12 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇచ్చింది, మీరే కదా మమ్మల్ని అడుగుతారు అంబానీలకు ఆదానీలకు పనిచేస్తున్నామని. 12 రూపాయలు కడితే మీకు సోషల్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి దేశం ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ ఆలోచన చేసింది నరేంద్ర మోడీ. ఏది మరి కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళకి ఎందుకు రాలేదు? ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు లేదు అని అడుగుతున్నా నేను. అంబేద్కర్ గారు చెప్పలేదా సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని? పేదలను కాపాడమని చెప్పలేదా? మేము బిజిలీ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, 18,000 పంచాయతీలు. మేము ఇచ్చినాం సిలిండర్లు 5 కోట్ల మంది అక్కాజల్లెళ్ళకి సిలిండర్లు ఇచ్చినాం. కట్టెల పొయ్యిలు వద్దని చెప్పినాం. ఎవరు చేసిర్రు? మేము చేస్తా ఉన్నాం. వీఆర్ ఫర్ ద పూర్, వీఆర్ ఫర్ ద అంబేద్కర్ ఐడియాలజీ. కాదంటే ఎవరు విమర్శలు వాళ్ళు చేసుకొనియండి. కాలం డిసైడ్ చేస్తుంది, కాలం డిసైడ్ చేస్తుంది. ప్రజలు సమాధానం చెప్తారు. తప్పు చేసినోడికి ప్రజాస్వామ్యంలో 100% శిక్ష పడుతుంది. సో ఇప్పుడైతే మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో నిజంగా ఇప్పుడు మీ పార్టీ ఇతర నాయకులకు ఉందో లేదో తెలీదు, మీ రాష్ట్ర అధ్యక్షులు ఇతర కీలక నాయకులకు ఉందో లేదు, రఘునందన్ రావు గారికి మాత్రం పూర్తి ఏం చెప్పాలి, ఒక విధమైన స్వాతిశయం కూడా కాదు అది. రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమంలోకి 2001లో వచ్చినప్పుడు, ప్రాక్టీస్ అదిలో వచ్చినప్పుడు స్వప్న గారు మీలాంటి అనేక మంది మిత్రులు, నేను అప్పుడు పటాన్చెరులో ఉండేవాడిని, ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామికవాడ. తెలంగాణ నేతలు అనేక మంది పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు అక్కడ ఉందరు. వాళ్ళందరూ పిలిచి అతను చెప్పుదురు, రఘును అనవసరంగా మంచి ప్రాక్టీస్ వదిలేసుకొని పోతున్నావు, పిచ్చోనివి, తెలంగాణ అనేది వచ్చేది కాదు సచ్చేది కాదు, ఎందుకు రూపాయి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు, మంచిగా ప్రాక్టీస్ చేసుకో, మా క్లయింటేజ్ పోగొట్టుకోకు, మేమంతా నీకు దూరం అవుతున్నామని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిండ్రు. చాలామంది అనుకునేటోళ్ళు, నేను టీవీలలో మాట్లాడుతుంటే వీడు పిచ్చోడికి ఇట్లే వరుతాడు, వెనకటికి మంచి మంచి వాళ్ళు 100 కిలోలు ఉన్నోళ్ళు, 200 కిలోలు ఉన్నోళ్ళు, మంత్రులు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు పెడితేనే రాని తెలంగాణ ఇప్పుడు వస్తుందా అని ఏలం చేసారు మమ్మల్ని. మా కమిట్మెంట్ వాజ్ ట్రూ. మేము కోరుకున్నాం, మనస్ఫూర్తిగా కోరుకున్నాం, నమ్మినాం. మేము మాకు అన్యాయం జరుగుతుందని తిరగబడ్డాం, మా బ్లడ్లోనే తిరుగుబాటు ఉంది, మేము సక్సెస్ అయ్యాం. రేపు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశ ప్రజలలో దేశభక్తి ఉంది, దాన్ని కొంతమంది సూడో ఇంటెలెక్చువల్స్ టీవీ ఛానళ్ళకి వచ్చి నాశనం చేస్తారు, పాడు చేస్తారు. దాన్ని తిరిగి మేము సరైనటువంటి ట్రాక్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమే సక్సెస్ అవుతాం. ఎందుకంటే నిజంగా ఈ దేశం కోసం పనిచేయాలనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మందే ఈ దేశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ 10 మందే రంగు మార్చి, రూపం మార్చి, డ్రెస్ మార్చి, తలపాగాలు మార్చి అన్ని ఉద్యమాలలో వాళ్ళే కనబడుతున్నారు. డిమానిటైజేషన్ అయితే ఏదో అయిపోతుంది దేశానికి అన్నారు. 273 కేళ్ళు 303 ఇచ్చిర్రు. ఎవరిని బండ కొట్టిర్రు? డిమానిటైజేషన్ చేసినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల కంటే ముందు చేసినాం మేము డిమానిటైజేషన్. ఉత్తరప్రదేశ్లో మాకు 100 రావని చెప్పారు మీలాంటి విశ్లేషకులు అందరూ పోయి, 300 వచ్చినాయి మాకు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీకు అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చారు ఇక్కడ ప్రచారాలకి. ఈసారి ఎవరు రాబోతున్నారు ప్రచారాలకి? అందరూ వస్తారు. అంటే మీరు వాళ్ళ నాయకత్వాలు ముందే వెళ్ళి పాగా వేసుకు అక్కడ కూర్చుని ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు, భయపడి అంటున్నారు. మీరు కూడా ఎలక్షన్ టైంలో చేయాల్సినవి చేస్తారు, చేయడం తప్పలేదు కూడా. ఇప్పుడు రాజకీయ పార్టీగా మేము చేయొద్దని కాదు, మీరు ప్రత్యేకంగా వాళ్ళు అలర్ట్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్కి ఎవరెవరు అందరు మీరు జాతీయ స్థాయి నాయకులందరూ రంగంలోకి దిగి మొత్తం ముమ్మరంగా ప్రచారం చేయబోతున్నారంటారు. అయితే మేము సరిపోమా? అదే మిమ్మల్ని సరిపోమా అని అడుగుతున్నాను. మిమ్మల్ని మేము అడుగుతున్నాం. పిలువంటే పిలుస్తాను తప్పకుండా. మీరు పిలువంటే మీరు సరిపోతారా, మీరు సరిపోరా చెప్పండి. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలకు ఎవరు వచ్చారు? జాతీయ నాయకులు వచ్చారు కదా, ఎవరో వాళ్ళు. ఎవరు రాలేదు.
మేము గల్లీ గెలవాలనుకున్నాం, గల్లీలోనే గెలిచినాం, గల్లీలో ఉన్న పూరగల్లమే ఆడినాం, గెలిచిన మాట. దానికి ఢిల్లీ ఎందుకు? వీఆర్ కాన్ఫిడెంట్. మాకు ఇప్పుడే స్టాండ్ బైలు స్టెప్నీలు అవసరం లేదు. బట్ జిహెచ్ఎంసీకి వచ్చారు కదండి, బల్దియాకి వచ్చారు. బల్దియా సంథింగ్ డిఫరెంట్. మొత్తం తెలంగాణలో 1/3 ఆఫ్ ద తెలంగాణ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ దేశ విదేశాలకి వచ్చినటువంటి కల్చర్ ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ మినీ ఇండియా. బీహార్ వాళ్ళు ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉన్న ఏరియాలకి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులను పిలిచినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? స్వప్న గారికి చెప్పాలంటే స్వప్న వారికి దగ్గర బంధువు, వారి కులమో, వారి భాషనో వస్తే అల్క ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాం. తప్పుందని అనలేదు, ఇట్స్ అన్ అబ్జర్వేషన్ అండ్ ఇట్స్ అ క్వశ్చన్. మీకు ఇప్పుడు నాగార్జున సాగర్కి డూ యూ నీడ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పాన్ ఇండియా లీడర్స్? వస్తా సంతోషిస్తాం, స్వాగతిస్తాం. ఒకవేళ టైం షెడ్యూల్ సరిపోతలేదు, కరోనా పాండమిక్ సిచ్యువేషన్, సెకండ్ వేవ్ ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంది, వద్దు అని అనుకుంటే మేము గల్లీ పొరగాలేమో గల్లీ శక్తి ఎంతో చూపించేస్తాం. మీరు తిరుపతి నాగార్జున సాగర్ అన్నారు రఘునందనరావు గారు. అఫ్కోర్స్ రేపు ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వచ్చినాక ఐ రియలీ వాంట్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ అగైన్. అండ్ ఈ లోపల మా దుబ్బాక పారిపోయేటోని కాదు, ఏమండి ఫలితం ఏమొచ్చినా తప్పించుకొని పారిపోయేటోని కాదు. అండ్ మీరు వకీల్ కాబట్టి, మీరు వకీల్ సాబ్ కాబట్టి ఇటు అటు మీ వకీల్ సాబ్ ఇంటికి అక్కడికి వస్తున్నారు లేదా? మీకు చివరి నిమిషం దాకా మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరి నిమిషం దాకా కొట్లాడాలని స్వామి వివేకానంద గారు చెప్తారు. నేను కొట్లాడతా టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. నాగార్జున సాగర్, తిరుపతి రెండు గెలుస్తామనేటువంటి విశ్వాసంతో మేము బరిలేకపోతున్నాం. ఎన్నికల ఫలితాలు ఏమైనా రఘునందన్ రావు ముఖం ఇట్లే ఉంటుంది. స్వప్న గారు ఎప్పుడు వచ్చినా ఇంతే బోల్డ్గా మాట్లాడతాడు. అంతే, దాంట్లో ఏం కల్మషం లేదు, కపటం లేదు, ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడు. సో వకీల్ సాబ్కి ఆ వకీల్ సాబ్ కలిసి వస్తారా ఈసారి? అంటే మీ మీ ప్రచారంలో అర్థమైంది మేడం, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో చెప్తారు, పోతే పోని సతులు వస్తే రాని కష్టాలు నష్టాలు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పి. మేమంతా బీజేపీలో పనిచేసే వాళ్ళు అందరం ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఆలోచించాం. నేనున్నా యుద్ధం నేను గెలుస్తా, నేను చనిపోయినా యుద్ధం క్లోజ్ అయ్యింది. దిస్ ఈజ్ అవర్ లైన్, బాటమ్ లైన్. కాబట్టి కలిసి వస్తే కలుపుకుంటాం, విడిపోతే నమస్కారం పెడతాం, నమస్కారం పెట్టి సంస్కారవంతంగా సెలవు తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ మేము ఏం చేయలేము, ఎవరిని బలవంతం చేయలేము. మీరు బీఫ్ తింటా అంటే వద్దనం, మీరు మాతో కలిసి వస్తా అంటే వద్దనం, మీరు బొట్టు పెట్టుకుంటా అంటే వద్దనం, బొట్టు తీసేస్తే వద్దనం, నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే ఉండండి అని నమస్కారం పెడతాం. ఇది మా సంస్కారం. అంతకు మించి మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాం. సో రఘునందన్ రావు గారు ఓవైసీ గారితో కలిసి పనిచేశారు, జై శ్రీరామ్ అన్నారు, జై తెలంగాణ అన్నారు. వాట్ నెక్స్ట్? రఘునందన్ రావు ఓవైసీతో కలిసి ఎప్పుడు పనిచేయలేదు. అన్యదా శరణన్ నాస్తి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి అనేక మంది న్యాయవాదులు చేస్తే నాకు బెయిల్ రాలేదు, 3 సార్లు డిస్మిస్ అయింది. నువ్వు కొంచెం మంచి వకీలు అంటే నువ్వు వచ్చి నాకు సహాయం చేయమని అడిగిండు. ఏం చెప్తుంది హిందూ ధర్మం? శరణు జోరి అప్పుడు హిందూ ధర్మం ఉండిందా? శరణు గోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎట్ ద టైం నేను అదే చెప్తాను మీకు, శరణు గోరి వచ్చిన శత్రువునైనా క్షమించమనేదే హిందూ ధర్మం చెప్తుంది. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవడు దిక్కులేడు అన్నప్పుడు పని చేయడానికి కూడా మీరు తప్పుపడితే ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ సూడో ఇంటెలెక్చువల్స్, నాట్ ఫర్ స్వప్న. నా మీద ఆరోపణ చేస్తున్నటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ అందరికి కూడా రేపు వాళ్ళు ఏదైనా ఆపదలలో పడాలని కోరుకోను. వాళ్ళకి ఏదైనా జీవితంలో కష్టం వచ్చి వాళ్ళకి ఎవడు సాయం చేస్తలేడని అనుకున్న రోజు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఐ విల్ స్టాండ్ బై ఆల్ దోస్ సూడో ఇంటెలెక్చువల్స్. డోంట్ వరీ. We wait for we are waiting. That is my profession. That is your profession. Obviously no, it's your profession. profession. I do justice my profession. Yeah, but ante it is now it will be interesting to watch. మీరేమో సమజ్దార్ కో ఇషారా కాఫీ హై అని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఐ విల్ టీచ్ ఎ లెసన్ అని చెప్పి. రేపు పార్టీ అధిష్టానాలు అటు ఇటు కలిసిపోయాయి అనుకోండి, ఏదైనా జరగచ్చు, అప్పుడు మజా వస్తుంది. ఎప్పుడైనా రఘునందన్ రావు వ్యక్తిత్వం రఘునందన్ రావు లాగానే ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఎంత బూతులు తిట్టినా చంద్రబాబుతో 2009లో కలిసిండు. సమైక్యవాద పార్టీ అన్న సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నాడు. సో అందుకనే నేనేం చెప్తున్నాను, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ట్యాగ్ లైన్ స్వప్న గారు, అది ట్యాగ్ లైన్ స్వప్న గారు. అది భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ వర్క్ చేసింది ఒకసారి ఈ దేశం లోపల. మీరు అది మర్చిపోతే ఎట్లా? సో సర్టన్ థింగ్స్ ఇన్ఎవిటబుల్కి వచ్చినప్పుడు, ఒక పడవలో 4 పోతున్నాం, ఇద్దరే బతుకుతారంటే స్వప్న గారు మీరు నేను ఉందాం, వీళ్ళిద్దరిని దోచేద్దామంట. ఒక్కరే బతుకుతారంటే స్వప్నను కూడా దోచేస్తాను నేను. ఐ డోంట్ హావ్ మెర్సీ ఇన్ ఇట్. నేను బతకాలి కదా, నేను ఇందాకే చెప్పిన కదా, శ్రీశ్రీ గారు చెప్పినట్టు పోతే పోని అందరు పోని, నేను ఒక్కనుంటే నేను ఐ కెన్ డూ సంథింగ్ అనుకున్నప్పుడు నేను ఒక్కనే ఉండాలని కోరుకుంటా. నాకు మీరందరూ ఎవరు? సో మీరు యూ హ్యావ్ చాక్డ్ యువర్ రోడ్ వెరీ క్లియర్లీ రఘునందన్ రావు గారు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వెరీ వండర్ఫుల్ కాన్వర్సేషన్, ఓపెన్ క్యాండిడ్. నిజంగానే నమస్కారం అండి. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.